ఆత్మ శరీరవత్, మన శరీరాన్ని మనం ఎలా సంరక్షించుకుంటాము? దాహం వేస్తే నీరిస్తాం, ఆకలేస్తే అన్నం పెడతాం, దానికి ఏ కష్టం రానివ్వం. అలా మన శరీరాన్ని మనం చూసుకుంటున్నట్టుగానే భగవంతుడు కూడా ఈ వైష్ణవ ధర్మాన్ని పాటించి వర్ణల సంరక్షిస్తుంటాడు. ఇందుకేమిటి వైష్ణవ ధర్మం అంటే? సాక్షాత్తు భగవంతుడే దైవమని ఆయన్నే విశ్వసించి ఉండడం ఒక ఎత్తు అయితే, ఇదే ఆ భగవంతుణ్ణి తెలియచేసేటటువంటి ఆచార్యుడి పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో గురువుని ఆశ్రయించడం కూడా ఒక విశేషం. అందుకే మన సంప్రదాయం చాలా విలక్షణమైన సంప్రదాయం. భగవద్ రామానుజుల్ని మనం ఆశ్రయిస్తూ ఆచార్యాత్ సమధికాం అన్యాం న మన్యామహే అని మన పూర్వులు తెలియచేశారు. ఆచార్యుల కంటే గొప్ప దైవం ఇంకోటి ఉంది అని నేను విశ్వసించను అని వారంతా చాలా విశ్వాసంతో ఉన్నారు. అలాంటి గొప్ప వైభవం కలగడానికి గల కారణం వారిలో ఉండేటువంటి నిష్ఠ, వారిలో ఉండే జ్ఞానం. ఏ మనిషికైనా ఎప్పుడు గొప్పతనం తెలుస్తుంది చెప్పండి? ఆ మనిషిని చూడగానే వీడు గొప్పవాడని చెప్పలేము. వారి యొక్క ఆహార్యము, వారి యొక్క భాష, వారి యొక్క నడవడి, ఇవన్నీ చూస్తేనేగా ఇతను ఇంతవాడు అని చెప్పగలుగుతాం. అతని పట్ల పూజ్య భావం కూడా ఉంటుంది. అందువల్ల రామానుజుల వారి విషయంలో ఎవరం కూడా సంశయించడానికి లేదు. ఒక్కొక్క పదం ఒక్కొక్క చోటకి వెళ్ళి అమరుతూ ఉంటాయట. ఇప్పుడు చూడండి, నాకు ఒక పేరు పెట్టారు జీయర్స్వామి వారు. ఆ పేరు నాకు చక్కగా అమరి ఉంది, మీకు చెప్పనవసరం లేదు. అహో బల జీయర్స్వామి అన్నారనుకోండి, ఆ పేరు సన్నని వానికి పెడితే ఏం బాగుంటుంది చెప్పండి? కాస్త దృఢంగా గట్టిగా బలంగా ఉన్నవాడికి పెడితే అది సార్థక్యం నామానికి కూడా. ఒక ఆవిడికి పేరు విశాలాక్షి అని ఉంది, కానీ గుంట కళ్ళు ఉన్నాయనుకోండి, ప్రయోజనం ఏమిటి? అందుకని పేరు కూడా మనిషిని వెతుక్కుంటుంది, ఆ మనిషికి సార్థకం అవుతుంది. అలాగే గురు, ఆచార్య, దేశిక, ఇలా పేర్లు మనకి చూస్తూ ఉంటాం. ఆ పేర్లన్నీ చూస్తూ ఉంటే దేన్ని బట్టి వారిని అలా పిలుస్తాం మనం? దేవతా రూపధారిత్వాత్, శిష్యానుగ్రహ కారణాత్, కారుణ్య గుణపూర్ణత్వాత్ దేశిక ఇత్యభిధీయతే. ఒకరిని దేశికులని పిలుస్తుంటారు, వారు గురువే. కానీ ఎందుకు అలా పిలుస్తున్నారు? చూస్తే దేవుళ్ళ కనపడాలట. ఆ దైవానికి ఉండేంటి పరమ కృప వారిలో ఉంటుందట. దేవతా రూపధారిత్వాత్, శిష్యానుగ్రహ కారణాత్, వారిలో శిష్యుల మీద అమితమైన వాత్సల్యం ఉండాలి. వాళ్ళని చూడగానే ఇంకా చెప్పాలి అనిపించాలి తప్ప నేను చెప్పను పో అని ఎంత ఇస్తావు అని అడిగేవాడు కాకూడదు. శిష్యుని బాగు చేయాలనేటువంటి వాత్సల్యం, కృప కలిగి ఉండాలి గురువుకి. అలాంటి గుణాలు ఉంటేనే వారిని దేశికులు అని పిలుస్తారటండి. కారుణ్యం ఉప్పొంగాలటండి. అయ్యో వీళ్ళందరికీ చెప్పకపోతే ఎలా, ఏమైపోతారో వీరు. అందుకే రామానుజుల్ని ఏమంటారు? కారేయి కరుణ ఇరామానుష అంటారు కదండి. ఆయనకి ఎంత కృప ఉంది అంటే, మేఘం, నల్లగా ఉండే మేఘం చూస్తాం కదా, దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? నిజానికి నల్లగా ఉన్న మేఘాన్ని మేఘం అనర్ట. మేఘం అంటే మిఘసేచనే, వర్షం పడుతూ ఉంటేనే దాన్ని మేఘం అన్నట్టండి, లేకపోతే మేఘం అనర్ట. మామూలుగా నీళ్లు ఉంటే అభ్రము అని పిలుస్తారు, నీళ్లు కలిగి ఉంటే. చాలామంది విద్యని కలిగి ఉంటారు, కానీ ఆ విద్యను వితరణ చేసేవారు ఎంతమంది? వితరణ చేస్తే వీడు ఎక్కడ నాకంటే గొప్పవాడైపోతాడో అనుకుంటారే తప్ప, వీడికి నేను ఇవ్వాలి అనే పరమ దయ కావాలి కదా. ఆ దయ కలిగిన వారే గురువులు. అలాంటి ఉత్తమ గురువు ఎవరు అని ఆ గురు పదం కూడా వెళ్ళి వెతుక్కుంటూ వారిని వీరిని వెళ్ళి రామానుజ వారి దగ్గరికి వెళ్ళి ఆగిందిటండి. తస్మిన్ రామానుజార్యే గురు రితిచ పదం భాతి నాణ్యత్ర. గురు అనే పదం వచ్చి రామానుజ వారి దగ్గరే ఆగింది, ఇంకో చోట ఆగల. ఎందుకు అంటే వేదంలో మనకి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్లో మనం చూస్తూ ఉంటే కొన్ని ఘటక శృతులు అంటారు. వాటిని సమన్వయం చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కో చోట పరమాత్మకి గుణాలు ఉన్నాయని చెప్తారు,
ఒక చోట పరమాత్మకి గుణాలు లేవని చెప్తారు, పరమాత్మకి కూడా జన్మలు ఉన్నాయని చెప్తున్నాయి, కొన్ని చోట్ల జన్మలు లేవని చెప్తున్నాయి. మరి ఇలా ఉన్నటువంటి ఈ మంత్రాలను ఎలా సమన్వయం చేయాలి? జీవుడు పరమాత్మ ఒకటే అని చెప్పే మంత్రాలు ఉన్నాయి, ఇద్దరు వేరని చెప్పే మంత్రాలు ఉన్నాయి. ఎలా వీటిని సమన్వయం చేయాలి? కొంతమంది ఇవి వేరు అవి వేరని చెప్పేవారు ఉన్నారు, కాదని వాటిని సమన్వయం చేశారు రామానుజులు. చూడండి, ఒక మంత్రం మనకి తెలిసిన మంత్రమే తీసుకుందాం. అజాయమానో బహుధా విజాయతే అని వేదం చెప్తుంది. జన్మ లేదు భగవంతునికి, కానీ బహుధా విజాయతే, చాలా జన్మలు ఎత్తుతున్నాడండి అన్నారు. అనగానే దీని అర్థం ఎలా చెప్తాం? జన్మ లేనివాడు ఏమిటి, జన్మ ఎత్తడం ఏమిటి అంటే జన్మ లేదు ఆయనకి. ఎలాంటి జన్మ లేదు? మనలాంటి జన్మ లేదు. మనం కర్మకి వశులమై పుడుతున్నాం. ఆ కర్మ మనని ఎలా నడిపిస్తానని నడుస్తాం. ఈ క్షణంలో ఏడవాలంటే ఏడుస్తాం, ఈ క్షణంలో నవ్వాలంటే నవ్వుతాం, ఈ క్షణంలో పైకి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాల్సిందే. నేను ఇక్కడే ఉంటానని బల్లపట్టుకుంటే కుదరదు. ఏదో మనం చూస్తుంటాం, చూసారా, తక్షకుడు జన్మేజయుడు సర్పయాగం చేస్తుంటే ఇంద్రుని శరణాగతి చేసేట. నీకేం పర్వాలా, నేను అభయం ఇస్తున్నా అన్నట్ట. తక్షక యస్వాహ అని చెప్పారటండి. ఆ పాము వెళ్ళిపోతుంటే వెంటనే సింహాసనాన్ని చుట్టుకుందటండి. ఏ పాము రావట్లా, ఏమిటి? ఇంద్రుని సింహాసనాన్ని చుట్టుకుంది. వెంటనే ఆ మంత్రం చెప్పేవాడు సహేంద్ర తక్షక యస్వాహ అన్నట్టండి. ఇంద్రుడితో సహా తక్షకుడు వచ్చి పడుగాక అనగానే ఇంద్రుడు రథం లేచిందండి, పైగా సింహాసనం కూడా. మంత్రానికి అంత గొప్ప శక్తి ఉందండి. ఎవడైనా కదలాల్సిందే, ఎవరినైనా కదుపుతుంది అలాంటివి మంత్రభాగాలు కదండి. అందుకని ఎప్పుడైనా వేటినైనా మనం చూసాము అంటే వాటి వెనకాతల ఉండే చారిత్రం కూడా మనకి తెలియాలి. ఒక పదం ఒక చోటకి వెళ్ళి ఒకళ్ళని అలంకరిస్తుంది అంటే వాళ్ళల్లో ఆ రకమైనటువంటి శక్తి ఉండాలి. అలాంటి శక్తి రామానుజులకు ఉంది. అందుకే ఆయన మంత్రం చెప్తూ ఆ మంత్రార్థంలో వివరణ చేస్తూ భగవంతునికి మనలాంటి జన్మలు లేవు. మన జన్మ అంటే ఎప్పుడు పోవాలో రాసి పెడితే వెళ్ళిపోవాల్సిందే. ఉంటా అని ఎవరిని పట్టుకున్నా వాడిని కూడా లాగేస్తుంది. అందుకే మనలాంటి జన్మ కాదయ్య అయింది, ఉత్తమమైన జన్మ అయింది. ఆయన తన కర్మకి వశమై మనం వస్తే ఆయన కర్మల్ని తన ఆధీనంలో పెట్టుకుంటాడు, స్వేచ్ఛతో వస్తాడు. ఆయన్ని ఏది బంధించేది లేదు. అలాంటి జన్మ పరమాత్మది అని నిరూపించారు రామానుజుల వారు. అంతేకాదు పరమాత్మకి మనకి ఉండేటువంటి పరమాత్మలో ఉండే గుణాలు కూడా గుణాలు లేవు, నిర్గుణుడు అని పరమాత్మ గురించి చెప్పే కొన్ని చోట్ల. ఏమిటి నిర్గుణుడు అంటే అర్థం? మనలాంటి గుణాలు లేవు ఆయనకి. కళ్యాణ గుణాకరుడు మనం చెప్తూ ఉంటాం కదా, అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణేకతాన అని చెప్తారు కదా. హేయ గుణాలు లేవు, చెడ్డ గుణాలు లేవు ఆయనకి, కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఇవి చెప్పాలండి. ఇలాంటివి చెప్పి కుతర్కులైన వారి యొక్క మూతిని కట్టేశారు రామానుజులు. వాళ్ళ మాట మళ్ళీ మాట్లాడడానికి వీలు లేకుండా, అయితే ఏదో గట్టిగా బెత్తం పట్టుకుని చెప్పింది వింటావా చస్తావా అనలేదండి. వేదం చెప్పిన మాటల్ని చూపించారు. ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి వేదం చెప్తాను. ఏదైతే కళ్యాణతమమో ఆ రూపాన్ని నేను చూడగలగాలి. ఆ రూపాన్ని, హే భగవన్, నాకున్నటువంటి అవిద్య ఏదైతే నన్ను మూసిందో, హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అభిహితం ముఖం, ఈ ముఖం నా మనస్సుని కప్పేసింది. తస్మిన్ అపావృణు, దీన్ని తొలగించు. దేన్ని తొలగిస్తే ఏం చేస్తావు? సత్యధర్మాయ దృష్టయే, నాయన నిన్ను నేను చూడగలగాలి. చూడాలంటే నా మనస్సు మీద పడ్డ ఈ అవిద్య అనేటటువంటి ఒక మూత ఏదైతే ఉందో దాన్ని తొలగించు. తొలగిస్తే నేను చూడగలుగుతా. అపావృణు అని ప్రార్థన చేస్తుంది ఈశావాస్యం అనే ఉపనిషత్తు. రామానుజులు ఎదుటివాడుకున్న అవిద్యని తీసేశారు. మా గురువుగారు చెప్తూ ఉంటారు, జేయర్స్వామి, చిన్నజేయర్స్వామి, సహజంగా ఎవడికి జ్ఞానాన్ని ఇవ్వక్కర్లా, ప్రతివాడిలో జ్ఞానం ఉంది. ఎలా? భూమిలో నీరున్నట్టుగా. భూమిలో నీరు బయటికి రావాలంటే ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? యదా
భూమిగతం వారి ఖనిత్రేణాధిగచ్చతి. ఒక పలుగు తీసుకుని తవ్వామనుకోండి, తవ్వితే ఏమవుతుంది? మట్టిని తీసేస్తుంటే నీరు పైకి వస్తుంది. అలాగే మనలో కూడా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం బయటికి రావాలంటే ఏం చేయాలి? మనం కూడా గురువు దగ్గరికి వెళ్తే గురువు చెప్పిన మాటలు వింటే శుశ్రూషురధిగచ్చతి. వినాలి. వింటే మన దగ్గర ఉన్నటువంటి మనలో కూడా మట్టి బాగుంటుంది కదండి, ఆ మట్టి కొంచెం కొంచెం తొలగిపోతుంటుంది. జ్ఞానం అనేది ఆవిష్కరిస్తుంది. రామానుజులు అలా అందరికీ ప్రతిబోధ చేస్తే ఆ బోధ విన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు చెప్పింది సత్యమే అని వాళ్ళ మతాన్ని వదిలి రామానుజుల యొక్క మతాన్ని అవలంబించారు. ఇక్కడ మతం అంటే ఏదో అనుకునేరు. మతము అంటే అభిప్రాయము అని అర్థం. తమకి వేదం చూసిన తర్వాత, ఇప్పుడు చూడండి, మనం ఏదో చదివేసుకొని వేదానికి ఇది అని అర్థం చెప్పేస్తే కుదరదు. సామాన్యమైనటువంటి చిన్న చిన్న శ్లోకాలు మనం చూస్తేనే అందులో ఉండే మర్మం మనకి తెలియదు, అర్థం తెలియదు. ఆ శ్లోకాల్లో ఉండే అర్థం దాన్ని వివరించేవారు సరిగ్గా వివరిస్తే తెలుస్తాయి. అలాంటి గురువులు కనుక మనకి చక్కగా చెప్పగలిగితేనే అందులో అర్థాలు తెలుస్తాయి. రామానుజులు చెప్పాక షట్శాస్త్ర పండితులు కూడా ఇది నిజమే అని అంగీకరించి వారి పాదాలని ఆశ్రయించారు. అంతటి మహామహిమాన్వితులు రామానుజులు. జైత్రయాత్ర చేశారు, అందరినీ జయించారు. తమ గుణాలతోనూ, తమ దగ్గర ఉన్నటువంటి రూప సౌందర్యంతోనూ, వాక్ పటిమతోనూ అందరూ రామానుజ మత అవలంబులైపోయారు. అయితే రామానుజులది కూడా సొంత అభిప్రాయం ఏం కాదండి. ఎవరు పూర్వులైతే చెప్పారో ఆ పూర్వులు చెప్పినటువంటి తమ గురువులు చెప్పిన దాన్నే వారు పాటించారు. ఆ గురువులు కూడా వేదం ఏం చెప్పిందో దాన్నే పాటించారు. అంతే తప్ప స్వతంత్రంగా ఎక్కడ దీనికి ఇది అర్థం, దీనికి ఇది అర్థం అని చెప్పరా. పురా సూత్రేర్ వ్యాస శృతి శత శిరోర్ధం ఘ్రదితవాన్ అంటారు. పూర్వం వ్యాసుడు ఏదైతే వేదాలన్నీ సంకీర్ణంగా ఒకటిగా ఉంటే వాటిని విడగొట్టి, ఇగో ఇది ఇరుక్, ఇది యజుస్, ఇది సామ, అధర్వాలని చెప్పి వేదానికి విభజన చేసి దాంట్లో ఉండే బ్రహ్మసూత్రాల్లో ఉండే పరమాత్మ యొక్క వర్ణనని మొత్తాన్ని ఆయన చక్కగా సూత్రాల కింద మనకు అందించారు. శ్రీభాష్య సూత్రాలు అంటారు. మళ్ళీ దాని అర్థం మనకి తెలియడం కోసం ఆయనే వకుళధరతామేత్యసౌ స పునః ఆయనే మళ్ళీ నమ్మాళ్ళవార్లుగా అవతరించి సంస్కృత వేదాంతాన్ని వ్యాసుడుగా వస్తే నారాయణుడు, ఆ నారాయణుడే మళ్ళీ ఎలా వచ్చాడు? నమ్మాళ్ళవార్లుగా శటగోప మునిగా వచ్చి వేదార్థాన్ని మొత్తాన్ని తమిళంలో రాశారు ప్రబంధ రూపంలో. మళ్ళీ రెండిటి యొక్క అర్థాన్ని లోకానికి బాగా అందించిన మహానుభావులు ఎవరు? మళ్ళీ రామా వరజ ఇతి, రామానుజులుగా మళ్ళీ ఆ పరమాత్మ మళ్ళీ అవతరించాడండి. ఎవరైనా స బ్రహ్మ ముకురహ అంటారు. బ్రహ్మకి అద్దం పడితే రామానుజులు, ఆ పరబ్రహ్మే సాక్షాత్తు రామానుజులు. అందుకే వేదం ఏం చెప్పిందో అవన్నీ చెప్పారు గనక ఆ గురు అనే పదం వచ్చి ఈయన దగ్గర భాషించిందటండి. తస్మిన్ రామానుజార్యే గురు రీత్య పదం భాతి నా అన్యత్ర. గురు అనే పదం రామానుజుల దగ్గరే ప్రకాశిస్తోంది, ఇంకెవ్వరి దగ్గర ప్రకాశించల. అంతటి గొప్ప మహానుభావులు. చాలా కష్టతరమైన విషయాన్ని కూడా సులభంగా పామరులకు కూడా అందేలాగా అందించగలిగినటువంటి మహనీయులు మన రామానుజులు. అటువంటి వేదశాస్త్రాల్లో జటిలమైన విషయాలు అటు పండితులకి చెప్పారు, మిగతా వారికి చెప్పారు. వారి కథలు మనం విన్నాం కదా. వారి ఆచార్యులైన యాదవ ప్రకాశకులకే తత్వాన్ని ఇది కాదు అని వారిని నొప్పించకుండా ఒప్పించారు. గురువుకి బాధ కలిగి శిష్యుడి ప్రతిభను చూసి వీడిని లేకుండా చేయాలని కూడా అనుకున్నారు. కథలు మనకి తెలుసును. కానీ ఆయన పట్ల రామానుజులు క్రోధాన్ని పెట్టుకోలే, ఆయన పట్ల ప్రేమనే చూపారు. అంతటి మహిమాన్వితులు రామానుజులు. ఆ రామానుజుల యొక్క ధాటి, ధాటి అంటే సమూహము అని అర్థం కూడా ఉంది. ధాటి ఎందుకంటే మనకి సంస్కృతంలో అశ్వధాటి, గజధాటి అంటారు. గజ సమూహం, అశ్వ సమూహం అంటూ ఉంటారు.
అలాగే ధాటి అంటే ఒక ప్రవాహం, ఒక జయము అనే పదానికి కూడా చెప్తుంటారంటే రామానుజుల వారి యొక్క ధాటికి తట్టుకోలేకపోయారా అంటుంటారు చూడండి. అమ్మో, ఆయన వాగ్ధాటికి తట్టుకోలేకపోయారు, ఆయన ధాటి చాలా గొప్పదండి అంటుంటారు. ధాటి అంటే వేగము, పరాక్రమము, సమూహము, ఇలాంటి వాటిల్లో వాడుతూ ఉంటారు. రామానుజుల వారి యొక్క ఆ ధాటి, వాగ్ధాటి అంటుంటాం కదండి, ఆ ధాటిని ఒక 5 శ్లోకాలలో రామానుజుల శిష్యులే రామానుజుల యొక్క పాదభూతులుగా, అంటే మనం శారీరక సంబంధాలు చెప్పుకోక్కర్లేదు, మేనల్లుడు అందరికీ తెలుసును. కానీ మహావిద్వాంసుడే ఆచార్యులు చెప్పారు, గురువుగారు, ఆయన ఎంత గొప్ప పండితులో మీరు చరిత్ర వినుంటారు. రామానుజుల వారి గురువుగారు అమ్మాయి అత్తుళ్ళాయమ్మకి ఇంట్లో సమస్య వస్తే ఎవరో పనివాళ్ళు లేరు, నీ అత్తగారింటి దగ్గర అమ్మగారింటి తెచ్చావా ఏమన్నా అని ఇళ్లలో అంటుంటారు కదా. అలా అన్నందుకు గాను రామానుజులు దాశరథిని పంపించారు. నువ్వు అక్కడ ఏమీ తెలియని వాళ్ళనే ఉండు, తెలిసిన వాళ్ళ ఉండకనగానే వెళ్ళి వంట పనులు చేశారు, ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేశారు. ఎక్కడా తమ పాండిత్య గరిమని చూపల. చాలా కాలం అయిన తర్వాత శాస్త్రంలో ఉండే విశేషాలని సమన్వయం సరిగ్గా చేయకపోతే వంటశాల నుంచి గబగబ పరిగెత్తుకొచ్చి అది అలా కాదు ఇలా అని చెప్పగానే ఎవరు నువ్వు అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాల్సి వచ్చింది, అయ్యయ్యో నీ చేత మేము పనులు చేస్తున్నాం, వద్దొద్దొద్దు అన్నట్ట. అంత పాండిత్యం ఉన్నా గురువుగారు చెప్పారు కనుక ఆ పని చేశారండి ఆయన దాశరథి. ఒక వ్యక్తి పాదభూతుడు ఎలా అవుతున్నాడు? రామానుజ వారికి చాలామంది శిష్యులు ఉన్నారు కదా, ఈయనే శ్రీచఠార్ ఎందుకు అయ్యారు? పాదుకే ఇతిరాజస్య అంటున్నాం కదా, పాదుకలు ఎందుకు అయ్యారు? పాదుక అంటే అర్థం ఏంటండి? పాదం కింద ఒదిగి ఉండేది, ఆ పాదాన్ని కరిచేది కాకూడదు అంటే అర్థమేమి? అది ఎటు వెళ్తే అటు వెళ్ళాలి తప్ప దానికంటే వ్యతిరిక్తంగా పోకూడదు. రామానుజులు ఏది అంగీకరించారో, దేన్నైతే ఆయన లోకానికి అందిస్తున్నారో దాన్నే పరిపూర్ణంగా విశ్వసించి లోకానికి అందించారు కనుక ఈయన పాదభూతులు. మిగతావారు కాదా? మిగతావారు కూడా, కానీ ఈయన చాలా గొప్ప ఉద్దండ పండితులు. ఏ అహంకారాదులు ఉండకూడదో అవేం లేనివారు. వారు ఇది చెయ్యి అంటే చేస్తారు అంతే. చిన్న ఐతిహ్యం ఉందో లేదో నాకు తెలియదు కానీ విన్నా నేను. అత్తుళ్ళాయమ్మ గారు గురువుగారు అమ్మాయి, ఆ అమ్మాయి వెళ్తుంటే బురద అడ్డు ఉందట. ఆ బురదలోంచి వెళ్ళడం కష్టమైతే ఈయన సేతువులా పడిన అమేంచి వెళ్ళన్నారట. అంత గొప్ప చూడండి, రామానుజుల వారికి అభిమాన సోదరి అన్నమాట ఆవిడ. అటువంటి అంటే గురుపుత్రిక అంటే సోదరే కదా. ఆవిడ శోకించకూడదని రామానుజుల అభిమతం కనుక ఆవిడికి ఆనందం కలిగించే పనులు చేశారు ఆయన. అంతటి గొప్ప మహానుభావులు కనుకే ఆయన పాదభూతుడయ్యాడు. మిగతా వాళ్ళమైతే ఏం చేస్తాం, అక్కడ బురదుందమ్మా, ఒక నిమిషం ఎక్కడి నుంచి అన్న తాటి మట్టో ఇంకో కర్రో వేస్తాను వెళ్దు కానీ అని ఆలోచించలా. ఆయన అలా పడుకుండిపోయాడు, పైనుంచి వెళ్ళమన్నట్టు. అంతటి గొప్ప మహిమ కలిగిన వారు. అది కేవలం లౌకిక విషయంలోనే కాదు, శాస్త్ర విషయంలో కూడా అంత గొప్ప మహానుభావుడు. అందుకే మిథున సాలగ్రామం అని ఒక ఊరిలో ఉండే వర్గమంతా, జనులంతా ఆస్తికంగా భక్తి లేకపోతే వాళ్ళ పట్ల మంచి భక్తినిష్ట కలగాలని, వాళ్ళందరికీ కూడా భగవత్ ప్రావణ్యం కలగాలని రామానుజులు ఏం చేశారు? వాళ్ళని మంచిగా మార్చడం కోసం దాశరథిని ఆ చెరువులో పాదాలు పెట్టి ఉంచమన్నారు. అందరూ నీళ్లు పట్టుకుపోయారు. భగవద్ భక్తుల యొక్క పాద తీర్థం యొక్క మహిమ చేత అందరిలోకి జ్ఞానం వచ్చింది. ఎందుకంటే రామానుజులు వచ్చినా ఎవరు వెళ్ళాలా, నమస్కరించాలా. ఒక గురువు పట్ల మనకి నిష్ట కలగాలి అంటే సజ్జన సాంగత్యం అవసరం. అందుకే భాగవతోత్తముల యొక్క పాదతీర్థ మహిమ రామానుజులు చెప్పారు. తీర్థాదచ్యుత పాదజాత్ గురుతరం తస్మాత్ తదీయాంగ్రిజం. భక్తుల యొక్క పాదతీర్థం అచ్యుతుని యొక్క పాదతీర్థం కంటే గొప్పది. అందుకే ఒక ఆళ్వారు అదే పేరు పెట్టుకున్నారు, తొండర్ అడి పొడి అని. భక్తుల యొక్క పాద రేణువు నేను అనుకున్నాడు ఆయన. ఎంత గొప్ప పేరండి. మనం ఆ పేరు పెట్టుకోవడానికి ఎంతో సిగ్గుపడిపోతాం.
ఆయన భక్తాంగిలి రేణని పెట్టుకున్నాడు, భక్తుల పాదరేణువుగా ఆయన ఉన్నాడు. అంటే దాని మాహాత్మ్యాన్ని మనకి తెలియచేశారు రామానుజులు. అటువంటి దాశరథులు ఆయన చేశారండి. ఆయన పాదుకే యతిరాజస్య, యతిరాజుల యొక్క పాదుకైనటువంటి మహానుభావుడు కథయంతి యదాఖ్యయ. ఆయన రామానుజుల వారి విషయంలో చక్కని శ్లోకాల్ని అనుగ్రహించారు. తస్య దాశరథే పాదౌ శిరసా ధారయామి, నేను ఆ పాదాలను శిరస్సును ధరిస్తున్నాను అని శ్లోకంలో మన పూర్వులు అందించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒక్కటి, భగవంతుని పాదాలని పెట్టుకోవటం, గురువు పాదాలని పెట్టుకోవటం ఎంత గొప్పతనమో, ఆ ఆచార్యుల యొక్క శిష్యుని యొక్క పాదాలను ధరిస్తే మనకు కలిగేది ఏమిటి? ఇరామానస మొత్తం దాదిలో మనం చదువుతూ ఉంటాం చూడండి, ఆ తనియన్లలో మున్నై వినయగల మొంగిల్ కుడియముదన్ పొన్నం కజర్కమల పోదిరండు. ఆ రెండు పాద పద్మాలని గనక ఎవరైతే శిరస్సును ధరిస్తారో, అంటే రామానుజుల యొక్క శిష్యుల యొక్క పాదాలని శిరస్సును ధరిస్తే కలిగే ఫలమేమిటి? మున్నై వినయగల, వినయ అంటే పాపాలు కదా, ప్రాచీన పాపాలు, ఇప్పుడు పాపాలే కాదు, ప్రాచీనంగా మనం చేసుకున్న పాపాలన్నీ తొలగేలా చేసేస్తుంది. అంతటి గొప్ప మహిమటండి. అలాంటి ఆ పాదపద్మాలను నేను పెట్టుకుంటా. అసలు ఇంకోటి తెలుసా అండి, రామానుజుల శిష్యులెవరో వారి పాదాల శిరస్సును ధరిస్తే తెన్పులత్తార్కు ఎన్ను కడవుడయేన్ యాన్, ఆ దక్షిణ దేశంలో దక్షిణ దిక్కున ఉండే యముడికి, యమదూతలకి నాతో పనేమిటి, పొండవతలకి అన్నారు. అంత గొప్పతనం రామానుజుల శిష్యుల పాదాలు పెట్టుకుంటేనే అంత గొప్పతనం ఉంటే, ప్రత్యక్షంగా రామానుజుల పాదాలే వస్తే ఎంత గొప్పది. అందువల్ల ఇక్కడ ప్రార్థనా శ్లోకంలో రామానుజుల యొక్క గరిమని, వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసిన ఆచార్యులు ఎవరో వారి పాదాలను నేను శిరస్సును ధరిస్తున్నానని దాశరథుల్ని ముందుగా ప్రార్థన చేశారు. సామాన్యంగా చెప్పుకుందాం, ఒక్కొక్క శ్లోకంలో మనకి ఇందులో ఈ శ్లోకాల్లో మొదట రామానుజుల వారి యొక్క రూపాన్ని వర్ణిస్తూ వారి యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. 2 శ్లోకాల్లో త్రిదండాన్ని వర్ణించారు. ఒక శ్లోకంలో వారు ధరించిన యజ్ఞోపవీతాన్ని చెప్పారు. ఇక పూర్తిగా మళ్ళీ రామానుజు వారి గురించి చెప్పారు. 5 శ్లోకాలు తెలుసుకుందామా? ఆ రామానుజుల వారి యొక్క ప్రభావం ఎంత గొప్పది అనేది మనకి ఈ శ్లోకాల్లో తెలుస్తుంది. ధాటీ పంచకం. రామానుజుల వారు ఎవరైతే కుతర్కులు ఉన్నారో, ఎవరైతే వేదానికి అపార్థాలు చెప్పారో, వేదాన్ని అంగీకరించేవారు కొంతమంది ఉన్నారు, కొంతమంది వేదమే లేదు పొమ్మన్నారు. అలాంటి వాళ్ళకి 2 పేర్లు పెట్టారు. వేదము లేదు అన్న వాళ్ళని నాస్తికులు అన్నారు. అయితే వేదం లేదని కూర్చుంటే పర్వాలేదు, అలా కూర్చుంటమే కాకుండా అవైదికమైన పనులు ఏవి చేయకూడదని చెప్పిందో అవి చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అలా చేసేవాళ్ళని పాషండులు అంటారు. ఆ పాషండులు అనేవాళ్ళు, అలాగే వేదాన్ని అంగీకరించని నాస్తికులు, అలాగే అసలు సృష్టి లేదు పొమ్మన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, జగత్తు లేదు, జగత్ కారణుడు లేడనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ రామానుజులు ఎలా జయించారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తూ చాలా అందంగా నిరూపణ చేశారు ఈ శ్లోకాల్లో. అయితే నిజానికి ఈ ధాటీ పంచకం చూసిన పెద్దలు కొంతమంది కొరత్తాజ్వానే రాశారు అన్నారట. లేదండి, దాశరథులే చేశారు అని మనకి ప్రమాణంగా కొన్ని శ్లోకాల్లో కూడా మనకి తెలుస్తుంది. రామానుజ సత్యాత్రం అన్నారు. రామానుజుల యొక్క శిష్యులు దాశరథిం అంటూ దాశరథిని ఉట్టంకించారు. అలాంటి దాశరథులు అందించినటువంటి ఒక్కొక్క శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. మొదటి శ్లోకంలో పాషండ ద్రుమషండ దావదహన చార్వాక శైలాసని బౌద్ధధ్వాంత నిరాసవాసరపతి జైనేభకంఠీరవ మాయావాది భుజంగ భంగ గరుడ త్రైవిద్య చూడామణి శ్రీరంగేశ జయధ్వజో విజయతే రామానుజోయం ముని. అయం రామానుజ ముని. ఈ రామానుజముని ఎవరు?
శ్రీరంగేశ జయధ్వజ, శ్రీరంగానికి విజయధ్వజంట రామానుజులు. అలాంటి రామానుజులకి విజయతే, ఎప్పుడు విజయం కలుగుగాక అని ఇందులో ప్రార్థన చేస్తున్నారు, తెలియజేస్తున్న విజయ ఘోషణ చెప్తున్నారు దాశరథులు. ఎలాంటి రామానుజులు ఇందులో తెలియజేస్తున్నారు. పాషండులను ఉన్నారు. ఆ పాషండులు అంటే మీకు ఇందాక చెప్పా, వేద బాహ్యులు, వేదాన్ని అసలు అంగీకరించరు. అలాంటి వేదాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరెవరు? పేర్లు చెప్తే బాగుండదు, కానీ చెప్పకపోతే అసలు బాగుండదు. కాపాలికులు అంటే కపాలాన్ని ధరించి, వాళ్ళ గురించి మనకి శ్రీభాష్యంలో 2వ అధ్యాయంలో మనకి చక్కగా తెలియచేశారు రామానుజులు. వాళ్ళెవరు, ఎవరెవరు ఏమేం ధరిస్తారు, షణ్ముద్రలన్నీ ధరిస్తుంటారట వాళ్ళు. అవన్నీ ఇప్పుడు చెప్పను, కానీ అవైదికంగా వాళ్ళు చేసే కొన్ని కార్యాల వల్ల వాళ్ళు పశుపతే దైవము అని చెప్తూ ఉంటారు. వాళ్ళు వేదాన్ని అస్సలు అంగీకరించరు. అలాంటి పాషండులు పెరిగిపోయారు. అయితే మనకు అనిపిస్తుంది, ఏమంటే తప్పు కదా, ఎందుకు ఇలా అంటున్నారు అని అనిపిస్తుంది. కపాల భోజనం ఇలాంటివన్నీ చేయటానికి గల కారణం ఏమిటి అంటే, వాళ్ళని నిందించడానికి వీలు లేదు, మనం తిట్టక్కర్లా. రామానుజులు అలాంటి వాళ్ళని మార్చారు. కానీ ఎందుకు ఇది జరిగింది అంటే, నాకు ఇందాక కారులో వస్తున్నప్పుడు ఒక స్మృతిపథంలో దక్షయజ్ఞ ధ్వంసం జరగడానికి పూర్వం జరిగిన ఐతిహ్యం కూడా గుర్తొచ్చింది. అక్కడ దక్షుడు రుద్రుని నిందించడం, ఆ నిందించే సమయంలో అటు నంది శివుణ్ణి ఇలా అంటారా అని ఆయన కోపం రావడం, ఇదంతా భగవంతుని యొక్క మాయ. ఈ లోపల శుక్రాచార్యుడు కూడా కోపం తెచ్చుకొని శాపం పెట్టడం, మీరు అవైదికులైపోవండి, మీరంతా ఇలా ఉండండి, శ్మశానంలో భస్మాన్ని శవం తగలవేసిన తర్వాత వచ్చే బూడిదని రాసుకుని అవైదికులైపోతారంటూ శాపాలు పెట్టుకున్నారు ఒకళ్ళకొకళ్ళు. అవన్నీ అక్కడ భాగవతంలో మనకు కనపడుతుంటాయి. అయితే మామూలు స్నానం వాళ్ళు చేయరు, భస్మ స్నానం, శవభస్మ స్నానం, ఇలా చేస్తూ వాళ్ళు పవిత్రమవుతారు అని. ఇవన్నీ అవైదికం కదా, ఇది కూడదు కదా అని రామానుజులు వాళ్ళందరినీ ఖండించారు. అవన్నీ ఎలా పెరిగిపోయినాయి? పాషండ ద్రుమ షండ, ద్రుమం అంటే చెట్లు, షండ సమూహాలు పెరిగిపోయినాయి, చెట్లు బాగా పెరిగిపోయినాయి, అవైదికమైనటువంటివన్నీ. మరి చెట్లు బాగా పెరిగిపోతే అవన్నిటిని ఎన్నిటిని కొట్టగలం? అందుకే చెట్లన్నీ తగలబడిపోవాలి అంటే అరణ్యంలో ఒక అగ్ని పుడుతుంది, దానికే పేరు దావానలం అంటారు. చెట్టు రాపిడై అక్కడి నుంచి అగ్ని పుడుతుంటండి. ఎంత విచిత్రమో చూడండి. ఎవడు ఏ నిప్పు పెట్టక్కర్లా, అక్కడే పుడుతుంది. నిప్పు పుట్టి అవే దగ్ధమైపోతుంటండి. అది మన కడుపులో కూడా ఉంది, జఠరాగ్ని మన దగ్గర ఉంటే. అరణ్యంలో ఉంటే దావాగ్ని అంటారు. సముద్రంలో ఉంటే తర్వాత వస్తుంది ఏ అగ్ని అవుతా అప్పుడు చెప్తా. అందువల్ల దావాగ్ని వచ్చిందండి. రామానుజులు ఇలా పెరిగిపోయినటువంటి పాషండ మతాలనే చెట్లకి దావాగ్ని అయ్యారు. పాషండ ద్రుమషండ దావదహన, అన్నిటినీ దహించి పారేశారు. చార్వాక శైల అశని, చార్వాక మతస్థులను ఉన్నారు. ఇప్పుడు మీరు చాలామందిని చూస్తుంటారు, చార్వాక మతస్థులను చూసారా? ఎవరు చార్వాక్ అంటే? చారు అందమైన వాక్కు, అందమైన మాటలు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, వాళ్ళ మతం ఏమిటంటే, ఏమిట్రా యజ్ఞం డబ్బులన్నీ బూడిదలో పోస్తున్నావు, అవసరమా? యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం చేయడం వల్ల నువ్వు తెచ్చిన ద్రవ్యాలన్నీ అక్కడే బూడిదైపోయినాయి. నువ్వు ఏమి సమర్పిస్తావో అన్నీ ఇక్కడే అయిపోతే నీకు ఆ బూడిద నీకేం ఫలం ఇస్తుందిరా? బూడిద తప్ప ఏం రాదురా. రుణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసి చక్కగా నెయ్యి తినబోయ్. వాళ్ళు పూర్వజన్మలు ఆ జన్మలు అంగీకరించరు. ఈ జగత్ అనేది నువ్వు భోగించడానికి ఉంది, చక్కగా భోగించేసే. నెక్స్ట్ లైఫ్ ఎవడు చూశాడు గనక మళ్ళీ పుడతాము, తర్వాత ఏమిటో ఇవన్నీ వద్దు. మొన్న మధ్య ఇప్పుడు చూసే ఉంటారు, మీరు విని ఉంటారు, 2020 సృష్టి అంతరించేస్తుంది అయిపోతుంది అని చెప్పగానే ఎవడికి వాడు డబ్బు ఖర్చు పెట్టేసుకొని తినేయండి, అనుభవించేయండి, ఎందుకు మనం దాచుకోవడం అనగానే చాలామంది వర్కర్స్ పని ఆపేసి వెళ్ళిపోయారు, కంపెనీలను వదిలిపెట్టేసి.
చాలామంది ఎంజాయ్ చేద్దామని పోతే పోతాం, ఉన్ననాళ్ళు చక్కగా తినిపోవాలి, కానీ ఎందుకొని అదే చార్వాక మతం అంటే. అలాంటి వాళ్ళు ఉంటారండి కొంతమంది. అందమైన మాటలు వాడు చెప్తే మనం ఆ ట్రాష్లో పడిపోతాం. పూజ లేదు, గీజ లేదు, ఎందుకురా డబ్బులు, వాడికి దానం ఎందుకురా. ఒరే తాత తండ్రి పోయాడు, పోయినాడు పోయాడు, ఆ పోయిన వాడికి తిండి పెట్టడానికి నువ్వు కాకికి పెడతావేమిట్రా అనవసరంగాను. పిండం ఇక్కడ పెడితే అక్కడికి వెళ్తుందా అనేవాళ్ళు కూడా లేకపోలేదు, వాటికి సమాధానాలు లేకపోలేదు. ఉన్నాయా లేవా? ఎవరన్నా అడిగితే చెప్తా. అందువల్ల చార్వాక శైలములు, ఈ చార్వాక్కులు అనేటటువంటి మాటలు మాట్లాడే మతస్థులు ఓ పర్వతాల్లా పెరిగిపోయారటండి. మరి పెరిగిపోతే అలాంటి వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకు కూడా ఒక వజ్రాయుధం లాంటి ఒక అసిని పిడుగు పడాలి. పూర్వం పక్షులకి రెక్కలు ఉండేవిట, సుందరకాండలో మనం వింటాం. మైనా కూడా చెప్తాడు, ఆ పక్షులకి రెక్కలు ఉండి ఎగిరి ఎగిరి కొంత దూరమే ఎగిరేవి, ఏ ఇళ్ళు ఉంటే ఆ ఇళ్ళ మీద పడిపోయేవి, చాలామంది పోతుండేవారు. అందరూ వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇంద్రుడు వెళ్ళి రెక్కలు నరికేసేట. అలాగా రామానుజులు ఈ చార్వాకులకి ఉండి రెక్కలకి అంటే గమనం లేకుండా నరికి పారేశారు. అంటే వాళ్ళు కూడా నోరు మూసుకొని ఇంకెప్పుడు మేము మాట్లాడాం, మీరు చెప్పింది సత్యం, ఒక్కటి ఆలోచించండి, ఏదైనా మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయా? నిజంగా చార్వాకు చెప్పాడు, మతస్థులు ఎవడు చూసి వచ్చాడరా చేసేయి అంటున్నాడు, చేస్తాం, కానీ దాని ప్రత్యవాయం ఎవడు అనుభవించాలి కదండి. ఓ పని చేయడం వల్ల దాని తర్వాత వచ్చేయండి ఉపద్రవాలు కూడా వస్తున్నాయి కదా. ఇవన్నీ ఎవరిస్తున్నారు? మనం అనుకుంటాం, అన్నీ మనం అనుకుంటేనే చేసేస్తామంటే కష్టమండి. రామే రాజ్యం పితురభిమతం, వేదాంత దేశకులు తెలియజేస్తారు పాదుకా సహస్రంలో. రాముణ్ణి రాజు చేయాలని అనుకున్నాడు దశరథుడు. మాతా వవ్రే తదిహ భరతే, రాముడొద్దు భరతుడు కావాలని కోరుకుంది కైక. అయిందా? దశరథుడు అనుకున్నది అవల. కైకమ్మ భరతుడిని కూర్చోబెడదాం అనుకుంటే అది అవల. ప్రజలంతా ఒప్పుకున్నారు, సమ్మతంచ ప్రజానాం, రాముడు రాజు అవడానికి అవల. భరతుడు కావాలని ఈవిడు కోరింది అవల. ఏమైంది? చింతాతీత సమజనితదా పాదుకాగ్ర్యాభిషేక, వచ్చి పాదుకులు వచ్చి సింహాసనంలో కూర్చున్నాయి. ఎవరు కోరారు? దుర్విజ్ఞాన సహృదయమహో దైవమత్ర ప్రమాణం. వెనకాతల దైవం అనేది ఒకటి ఉంటుంది. ఎవరినైనా ఎప్పుడైనా ఎలా నడిపించాలో ఏం చేయాలో దైవానికి తెలుసు. ఎవరిని ఎంతకాలం ఉంచాలి, ఎవడు ఎప్పుడు ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది వినాలి, ఏది వినకూడదు. అందుకే శ్రద్ధాళువులైన వాళ్ళు వింటే మిగతా వాళ్ళంతా కళ్ళు మూసుకొని అలా స్వాప్నిక దశలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది కదా. అందరూ అన్నీ వినలేరు, అందరూ అన్నీ తినలేరు కదండి. ప్రతివాడికి ఒక యోగం ఉంటుంది, ఆ యోగం ఉంటేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. అందువల్ల ఈ చార్వాక్కులు మాట్లాడేవాళ్ళు బోళ్ళ మంది ఉంటారు. దైవాన్ని ఉపాసించేది దేనికండి? మన జన్మని చరితార్థం చేసుకోవటం కోసం. అదొక వేరే సబ్జెక్ట్ అనుకోండి, అటు వెళ్తే మళ్ళీ ఇటు రాలేం. కానీ రామానుజులు అలా చార్వాకుల యొక్క మాటలకి తాళం వేశారు. ఎందుకంటే ఒరే అబ్బాయి, రుణం కృత్వా ఘృతం పిబేత్ బాగానే ఉంది, ఆ రుణం కట్టకపోతే నువ్వు ఇప్పుడు నెయ్యి తింటావు, ఆ నెయ్యి కక్కేదాకా వాడు వచ్చి కొడతాడు. అప్పు చేశారండి, తీర్చకుండా మీరు నెయ్యి అన్నం తింటూ ఉంటే ఊరుకుంటాడా వాడు? ఊరుకుంటారా? తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, లేదా అలా తంతారు, పని చేయించి మరి వసూలు చేస్తారు. కష్టం అండి. హోటల్కి వెళ్ళిపోయి అన్నీ తినేసేసి బిల్లు అడిగడానికి పోరా అన్నాను అనుకోండి, ఊరుకుంటాడా? రుణం రాసుకో, అప్పు రాసుకో అంటే ఊరుకుంటాడా? ఊరుకోరు. అందువల్ల అయ్యా చార్వాక్కులు కూడా కుదరదు, ఇది దైవం విషయంలో కూడా ఇది చెల్లదు. అలా రామానుజులు ఎన్నో కుయుక్తులు పన్నిన వాళ్ళకి పులి స్టాప్ పెట్టేశారు. వాళ్ళకి ఒక వజ్రాయుధంలాగా, ఒక అశని పిడుగులాగా ఆ పర్వతాల మీద పడ్డాయి. అవన్నీ లేకుండా పోయినాయి. చార్వాక శైలాశని. ఇంకోటి ఉందండి, చీకటి. చీకట్లో ఏ వస్తువు కనపడదు. బౌద్ధధ్వాంత నిరాశ వాసరపతి. బౌద్ధం అనే మతం ఉందే, అదొక చీకటి అండి. చీకట్లో యథార్థంగా వస్తువుని మనం చూడలేం. ఏదేమిటి అని తెలియాలంటే అక్కడ కాంతి ఉంటేనే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చీకటి అలముకుందనుకోండి, ఎవరెక్కడున్నారో తెలియదు, ఎవరేం చేస్తున్నారో తెలియదు.
బౌద్ధుల్లో 4 రకాలు ఉన్నారు. వైభాషికులు, సౌత్రాంతికులు, యోగాచార్యులు, అలాగే మాధ్యమికులు అని 4. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదాన్ని చేసేవారు. మీకు ఇవి చెప్పడం ఊరికే తెలుస్తుందని చెప్తున్నా. కేవలం బౌద్ధులు అనగానే ఒక్కళ్ళనే బౌద్ధులు అనుకోవడానికి లేదు. వాళ్ళలో మళ్ళీ 4 వర్గాల వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు పంచభూతాల యొక్క సంఘాతమే సృష్టి అనేవారు వైభాషికులు. అసలు ఈ పంచభూతాలు ఇలా సంఘాతం అవ్వాలంటే విజ్ఞానం కావాలి అని విజ్ఞానాన్ని అంగీకరించిన వాడు సౌత్రాంతికుడు. ఇక యోగాచార్యుడు అనేవాడు అంటాడు, అసలు విజ్ఞానం అనేది ఉంది కానీ ఆ విజ్ఞానంకి అర్థం లేదు అన్నాడు ఇంకోడు. వాటి గురించి లోతుకెళ్ళొద్దు, విని తెలుసుకోండి అంతే. ఇక సౌత్రాంతికుడు చివరివాడు ఉన్నాడు, మాధ్యమికుడు. వాడు సర్వశూన్యవాదం, అంతా శూన్యమే, ఏదీ లేదు, నువ్వు లేదు, నేను లేదు, జగత్తు లేదు, దేవుడు లేడు, అంత మిథ్య, అంత మాయ అని చెప్పాడు వాడు. మరి చూడండి, ఇలా చెప్పేసేసి అందరినీ ఆ రకంగా తీసుకెళ్ళొచ్చునా? అంతా లేదన్నప్పుడు అదంతా చీకటే కదా. మీరు ఇప్పటికీ చూస్తుండొచ్చు, వినుండొచ్చు. ఆ బౌద్ధంలోకి వెళ్తే ఒక రకమైన ధ్యానం చేయిస్తారు. తన్ని తాను మర్చిపోతాడు, లోకాన్ని మర్చిపోతాడు, మనిషి క్రియావిహీనుడైపోతాడు దాంట్లో ఉంటే. మనకి తెలిసిన రామకృష్ణమాచార్యులు గారు అని ఒక ఆయన ఉన్నారు, పండితుడే, ఓలేటివారు, మంచి వ్యాసాలు రాస్తారు, మంచి పండితుడు కూడాను. వాళ్ళ అన్నగారు తెలియక అటువైపు వెళ్ళిపోయాడు. ఓ 20 ఏళ్ళు దాంట్లో ఈ మాధ్యమికుల యొక్క అవలంబనం చేసిన తర్వాత, దాన్ని పాటించిన తర్వాత ఆయన ధ్యానంలో ఉంటే సడన్గా పడిపోతే 3 రోజుల దాకా లేవాడు. తిండి తిప్పలు నీళ్ళు ఏముండు, అనారోగ్యం వచ్చేసింది ఆయనకి, చాలా ఇబ్బందులు, ఎంత లేపినా లేవడు. ఆఖరికి ఈయన చెవులోకి వెళ్ళి ద్వైమంత్రం చెప్పగానే లేచేవాటండి. ద్వైమంత్రం చెప్పాక లేచేవాట. వాళ్ళ అన్నయ్యని ఆపడం చాలా కష్టమైంది, చివరికి ఆపలేక వెళ్ళిపోయాడు అనుకోండి. అంత ధ్యానంలో వాళ్ళు శూన్యాన్ని చూస్తారట. శూన్యం అంటే చీకటి, చివరికి వాళ్ళు కలిసేది కూడా చీకట్లోనే. అందుకనే ఆ మతాలు మంచివి కావు. అంటే దేంట్లో మంచి ఉన్నా మంచి తీసుకోవచ్చు, కానీ అది మన గతికి, ఉత్తమ గతికి అది అవరోధం కాకూడదు. అలాంటి చీకట్లు బౌద్ధ మతాది గ్రంథాలు. బౌద్ధధ్వాంత అలాంటి వాటికి నిరాశ వాసరపతి. వాసరపతి అంటే రోజుని చేసేవాడు సూర్యుడు. అలాంటి సూర్యుని యొక్క కాంతి ఏదైతే ఉందో ఆ కాంతితో ఎలా అయితే గనక చీకట్లన్నీ పోయి వస్తు సాక్షాత్కారం కలుగుతుందో అలాంటి గొప్పవారు. రామానుజ దివాకర అంటుంటాం కదా మనందరం. రామానుజులు ఒక సూర్యుడు. ఆ సూర్యుని యొక్క ప్రభ ఉందనుకోండి, చీకట్లు అనేవి ఉండవు. అందుకే రామానుజాచార్య స్వామి వారు ఒక సూర్యుడై మనందరికీ వెలుగునిస్తుంటారు. అంటే వాస్తవమైన తమ యొక్క జ్ఞానంతో ఇదిగో ఇది అపమార్గము, ఈ మార్గంలో వెళ్ళని మనకి చూపిస్తుంటారు. బౌద్ధధ్వాంత నిరాశ వాసరపతి జైనేభ కంఠీరవ. కంఠీరవం సింహం. ఇక జైన మతస్థుల గురించి చెప్తున్నారు. జైనులు ఎవరైతే ఉన్నారో ఆ జైనులు అనేవారు ఒక ఏనుగు లాంటి వారట. ఆ ఏనుగుని లొంగ తీసుకోవాలంటే ఏం కావాలండి? సింహం ఉందనుకోండి, ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని చీల్చి పారేస్తుంది. జైన మతస్థులు కూడా వాళ్ళ సంప్రదాయంలో జీవుడి గురించి చెప్తూ, ఆ జీవుడు ఏ శరీరంలో ఎంత శరీరం ఉంటే అంత శరీరంలో అంత ఆత్మ ఉంటుంది. మనకి ఆత్మ ఎంత ఉంటుందో మనకి ఉపనిషత్తులు చెప్పాయి. వాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ జీవో భాగస్స విజ్ఞేయ అంటూ మనకి తెలియజేశాయి. వాలాగ్రం అంటే ఒక వెంట్రుక కొన భాగమైనా తీసుకోవచ్చు, లేదు ఒక ధాన్యపు యొక్క కొన భాగాన్ని తీసుకొని దాన్ని 100 ముక్కలు చేయాలి, దాంట్లో మళ్ళీ ఒక భాగాన్ని 100 ముక్కలు చేయాలి. అసలు చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి? దాన్ని చేయగలుగుతామా? అసలు కనపడుతుందా? వెంట్రుక కొన భాగాన్ని 100 భాగాలు చేయడం కష్టమే. ఒకవేళ చేసామే అనుకోండి, దాంట్లో మళ్ళీ ఒక భాగాన్ని 100 భాగాలు చేయడం ఇంకెంత కష్టం? అంత ఉంటుందండి. అయితే వాళ్ళు వేసే ప్రశ్న ఏమిటో తెలుసా అండి? మన శరీరంలో మనం ఉంటున్నాం కదా, జీవుడు ఆత్మ ఉంటుంది కదా, ఉన్నప్పుడు
ఏదో ఒక ఏకమాత్రంలో ఉంటే, ఒక ప్రదేశంలో ఉంటే శరీరం అంతటా ఎలా వ్యాపిస్తుంది? పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా నొప్పి అంటున్నావు అంటే పాదంలో కూడా ఆత్మ ఉంటుంది. ఎవడైనా జుట్టు పట్టుకు పీకాడు అనుకోండి, అబ్బా మంట అంటున్నాం, మరి అక్కడ కూడా ఆత్మ ఉంది కదా. అందువల్ల ఆత్మ సర్వ శరీరవర్తి, అంతటా శరీరం అంతా ఉంది అని చెప్తారు వాళ్ళు. అది ఏనుగులో ఏనుగు అంత ఉంటుంది, చీమలో చీమ అంత ఉంటుంది. ఇలా చెప్తే ప్రమాదమయ్యా. మనం ఏం చెప్తాం మరి? ఏషో అణుహు అని చెప్తుంది. ఆత్మ అనేది అణువు, చాలా అణువు. అణువు అంటే మన వాళ్ళు చెప్పే పరమాణువు అణువులు కావండి. అణువు అంటే దేంతో ఛేదించడానికి వీలు కాదో, చూడ్డానికైనా ఛేదించడానికైనా వీలు కాదో దాని పేరు అణువు అంటారు. ఆత్మ అంత ఉంటుంది, అంత చిన్నది, అంత సూక్ష్మమైనది. దాన్ని ఈ కళ్ళతో చూడలేం. నా చక్షుషా పశ్యతి కశ్చనైనం, వేదం చెప్తుంది కదా. పరమాత్మని కానీ ఆయన్ని చూడడానికి మాంసచక్షువులు సరిపోవు. మనసా అభికృప్తోయ ఏనం విదుహు, వేదాంతులైన వారు, యోగులైన వారు మనస్సుతో దర్శిస్తారటండి. అది కూడా మనకి చేత కాదు. మనం మనసుతోనో దర్శించలేం, శరీరంతోనో దర్శించలేం. కానీ మిగతా వాటన్నింటినీ చూస్తామండి. కళ్ళు మూసుకుంటే ఇప్పుడు చూడండి, ఉప్మా తలుచుకోండి, కనపడుతుందా? కనపడదా? తర్వాత మీకోసం ఇక్కడ పులిహార పెట్టారనుకోండి, కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుంది? ఇప్పుడు చెప్పగానే లేచి వెళ్ళిపోతారు, అక్కడ ఏదో ఉందా. ఇప్పుడే పెట్టరు. అందువల్ల దృష్టి చూడండి, ఏది తలుచుకుంటామో అది కనపడుతుంది. కారణం ఏంటి? మీకు స్మృతి పదంలోకి అది ఎందుకు వస్తుంది? గతంలో మీరు చూశారు గనక ఇప్పుడు దాన్ని ఊహిస్తున్నారు, అది మీకు కనపడుతుంది. ఇదివరకే చూడని దాన్ని ఊహించడం కుదురుతుందా? ఆత్మ చూడండి, సినిమాల్లో చూపిస్తారు మన ఆకృతితోనే, అలా ఉండదండి. ఆత్మ అనేది కంటికి చూడ్డానికి కానీ, శరీరంతో తాకడానికి కానీ, అలాగే స్పర్శకి దేనికి అందేది కాదండి. అలాంటి సూక్ష్మమైనది. దాని గురించి రామానుజులు తెలియజేస్తారు. ఇంకా ఎన్నో ఉన్నాయనుకోండి. జైనులు కూడా వాళ్ళు చెప్పేవి 6 రకాలైనటువంటి వాటిని సంఘాతం చేస్తారు. వాటి ద్వారా ఈ సృష్టి అంతా జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇలా జైనులు, ఆ జైనులు అనేటువంటి ఏనుగుకి సింహంలాగా రామానుజులు ఉండి వాళ్ళ యొక్క వాదాలన్నింటినీ చీల్చి పారవేసి, ఎవరైనా ఇది తప్పు, ఇది కాదు అని చెప్పారు. జైనేభ కంఠీరవ మాయావాది భుజంగ భంగ గరుడ. ఇక ఇంకోటి చెప్తున్నారు, రామానుజుల వారిని గరుత్మంతుడితో పోలుస్తున్నారు. రామానుజు వారిని సింహంతో పోల్చారు, రామానుజు వారిని సూర్యుడితో పోల్చారు, రామానుజు వారిని ఒక వజ్రాయుధంతో చెప్తున్నారు, రామానుజుల వారిని ఒక దావాగ్నితో చెప్పి చెడు మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొలగించారు. వ్యక్తుల్ని తొలగించట్లేదు, వాళ్ళు చెప్పే చెడుని. ఎప్పుడు రామానుజులు వ్యక్తిని దూషించరండి. రామానుజ వారు వేదార్థ సంగ్రహం రాసి కూడా చివరిలో ఒక మాట తెలియచేస్తారు. ఏమని చెప్పారు? ఎవరైతే గనక విమత్సరాహ, మాత్సర్యంతో ఉండేవారైనా సరే, గరీయాంసు అంటారు. చాలామందికి మీకు అలాంటి బుద్ధి ఉంటే మీరు పక్కనకి వెళ్ళిపోండి. కానీ ఇందులో నేను మంచి విషయాలను తెలియచేస్తున్నా, అంగీకరించే మనస్సు ఉంటే చక్కగా దీన్ని తెలుసుకోండి అని తెలియచేస్తారు. అలాగా వ్యక్తిని దూషించరు, వ్యక్తికి ఉండే చెడు అభిప్రాయాన్ని తొలగించాలి. వ్యక్తి మీద ఎప్పుడు ద్వేషం ఉండకూడదండి. మనం సహజంగా వ్యక్తుల మీదే ద్వేషాలు పెంచుకుంటాం. వీడు నన్ను ఇలా అన్నాడు గనక వాడిని చూడను, వాడి మాట వినను, చచ్చినా చూడను, భలే అంటామండి. చచ్చాక ఎవరు ఉంటామండి? మీరు వెళ్ళినా వాడు దర్చుకుంటాడు కూడా. అందుకని వ్యక్తిలో దోషం చూడొద్దు. వ్యక్తి చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు తొలగించు. మనం కూడా మందు వేసేది రోగానికి మందు వేస్తాం, వ్యక్తికి మందు వేయం కదా. రోగం తొలగించుకోవడానికి ఔషధం తప్ప మనం తొలగిపోవడానికే. ఇప్పుడు డాక్టర్స్ ఇచ్చే మందులు అలాగే ఉన్నాయటండి. ఈ మందు ఇందాకే ఒక ఆయన చెప్పారు, హార్ట్ ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ సరిగ్గా ఐడెంటిఫై చేయకుండా ఏదో మందు ఇచ్చారట. అది నిజానికి హార్ట్ ప్రాబ్లం ఏం కాదు. ఆ మందుల యొక్క ప్రభావం వెళ్ళి ఆ కిడ్నీస్ మీద పడి కిడ్నీస్ 2 ఫెయిల్యూర్ అయిపోయినాయి, డయాలసిస్ చేస్తున్నారు.
పాపం చాలా ఇబ్బందులు ఉన్నారు అని చెప్పారు. అందువల్ల ఏదో నా చేతి మాత్రం వైకుంఠ యాత్ర అన్నట్టుగా ఇప్పుడు ఇచ్చే మందుల ప్రభావం కూడా పైకి పంపించేస్తున్నాయి. అదే అంటుంటారు కదా, నమస్తే వైద్యరాజాయ నమస్తే వైద్యరాజ యమరాజ సహోదర అంటుంటారు. యముడికి తమ్ముట్టవాడు. యముడైతే ప్రాణాలే తీసుకుపోతాడు. డాక్టర్ గారు మీరు ప్రాణాలతో పాటు డబ్బులు కూడా తీసుకుపోతున్నారు. ప్రాణానిచ ధనానిచ రెండు పోతున్నాయి. అందరూ అలా ఉండరండి, మంచి డాక్టర్లు కూడా ఉన్నారు, కొంతమంది అలా ఉంటారు. అందువల్ల రోగానికే మందు, వ్యక్తికి కాదు. రామానుజుడు కూడా ఇక్కడ సూర్యుడు అవుతున్నా, ఒక సింహం అవుతున్నా వ్యక్తిని సంహరించడం కాదు, వ్యక్తిలో ఉండే చెడు అభిప్రాయాలను తొలగిస్తున్నారు. ఇక మాయావాదులని కొంతమంది ఉన్నారు, వీళ్ళని ప్రచ్ఛన్న బౌద్ధులు అంటారు. అంటే బౌద్ధులంతా ఎలా అయితే కనుక అంతా శూన్యం అన్నారో వీళ్ళు కూడా శూన్యమే అంటారు. కానీ దేన్ని శూన్యం అంటారు? జగత్తు వరకు శూన్యం అందాం, దేవుణ్ణి అంగీకరిద్దాం. జగత్ సత్య జగన్మిథ్య అంటారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య. దేవుడు ఉన్నాడు, జగత్తు మాత్రం ఉళక్కే అంటారు, అంత అబద్ధం అంటారు, ఏం లేదంటారు. వీళ్ళని మాయావాదులు అంటారు. పోనీ దేవుడు ఎవరో చెప్పరా అంటే దేవుడికి రూపం లేదంటాడు. ఆయనకి ఏం గుణాలు ఉన్నాయిరా, గుణం లేదంటాడు. మరి ఎవరా దేవుడు, ఎలా ఉంటాడు అంటే దేవుడికి విజ్ఞానం మాత్రమే ఉంది అంటాడు. అంటే విజ్ఞానం కలవాడా అంటే విజ్ఞానం కలవాడంటే మళ్ళీ రెండు వస్తాయి, ద్వైతం అవుతుంది. అందుకే వాళ్ళు ఏం చెప్తారు, జ్ఞానమాత్రమేవ బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ తప్ప జ్ఞానం కలవాడు కాదు. ఇప్పుడు చూడండి, జ్ఞానం కలవాడు అంటే జ్ఞానం వేరైంది, జ్ఞానం కలవాడు వేరయ్యాడు. అహోబిల స్వామి ఎవరు అంటే పూలమాల వేసుకున్నవాడు, అంటే పూలమాల వేరు, వేసుకున్నవాడు వేరు. అలాగే ఇక్కడ కూడా జ్ఞానం వేరు, జ్ఞానం కలవాడు వేరు వస్తుంది. అందుకే వాళ్ళు ఎంత తెలివిగా చెప్పారంటే బౌద్ధుల్ని కొట్టడానికి అలా చెప్పారు. దేవుడు ఉన్నాడు కానీ దేవుడికి రూపం లేదు, ఆయన జ్ఞానమే బ్రహ్మ, జగత్తంతా మిథ్య అని చెప్పి మాయావాదులు అంటారు. వాడిని ఏమంటారు? మాయ, అంతా మాయ. మా గురువుగారు చెప్తుంటారు, సముద్రాల రంగరామాయణ స్వామి, వేదాంతులు వచ్చారు ఆ చెంబు చేట సర్దుకొండ్రా అంటారట. అంటే ఏమిటి? చెప్పేదంతా మాయ అని చెప్తాడు. ఉపన్యాసం అవగానే అందరూ దక్షిణ ఇక్కడ పెట్టేళ్ళండి అంటాడు. ఎందుకురా బాబు ఇప్పటిదాకా మాయ మాయ చెప్పావు, దేనికి ఈ డబ్బు అని అడిగట. మరి మా ఆవిడ ఏదో అడిగిందండి కొనాలండి. అసలు నువ్వు లేవు, మీ ఆవిడ లేదు. ఇంతసేపు నేను ప్రవచనం చెప్పా కనుక దక్షిణ ఇవ్వాల్సిందే. ప్రవచనం మిథ్య. ఒరే ఆచార్య ద్రోహం చేస్తున్నారు, ఆచార్యో మిథ్య. ఒరే శాస్త్రం రా, విన్నారు? శాస్త్రంజ మిథ్య, శాస్త్రము మిథ్యే, గురువు మిథ్యే, అన్నీ మిథ్యే. చమత్కారంగా చెప్తుంటారు, గురు శిష్యులు ఇద్దరు వేదాంతం అయిన తర్వాత ఇద్దరు బయలుదేరారట. అరణ్యాల్లో కదా పూర్వం చెప్పుకునేది. అయిపోయిన తర్వాత ఏనుగు పరిగెత్తుకొస్తుంది, చాలా తీవ్రమైన కోపంతో వస్తుంది, మదించి ఉంది. శిష్యుడు అన్నట్ట, గురుగారు ఏనుగు వస్తుంది అన్నట్ట. చూశారు గురువుగారు, పంచె పైక పట్టుకుని పరిగెత్తుతున్నట్ట. గురువుగారు ఎందుకు పరిగెత్తుతున్నారండి? గజం మిథ్య అన్నట్టు. అంటే గజం మిథ్య కదండి, ఎందుకు పరిగెత్తుతున్నారంటే, ఒరే గజం ఎంత మిథ్యో పలాయనమపి మిథ్య, పరిగెత్తడం కూడా మిథ్యరా, పద పరిగెత్త అన్నట్టండి గురువుగారు. అందువల్ల ఈ మిథ్యావాదం అనేది అంత పొసగదు. అది ఎలా అంటే, ఆకాశంలో ప్రయాణించే ఒక వ్యక్తికి భూమి కనపడదు. కనపడుతుంది, ఫ్లైట్లో వెళ్తే మేఘాలు తప్ప ఏముండదు. ఆ స్థితికి మనం చేరగలుగుతామా? ధ్యానం చేస్తే పరబ్రహ్మ మాత్రమే కనపడి జగత్తంతా కనపడకుండా ఉంటుందా? కాసేపు ధ్యానం చేస్తే ఆకలి, నీరసం అన్నీ వస్తున్నాయి మనకి. మరి ఎక్కడ కుదురుతుంది? నిన్ను నువ్వు మర్చిపోయే స్థితి ఎక్కడొస్తుంది? ఉన్నం సోరు పరుగొని తిన్నుం వెత్తులయ్య మెల్లాం కన్ననని ఆళ్వార్లన్న స్థితికి మనం చేరుతున్నామా? చెప్పండి. నాకు తినే తిండైనా, త్రాగే నీరైనా, కట్టే బట్టైనా అన్నీ కృష్ణుడే అని అనగలుగుతున్నామా? ఆయన అన్నారు ఆ మాట, మనం అనలేకపోతున్నాం. కారణం, వారికి ఆ నిష్ఠ ఉంది. వారు ఉన్న 32 సంవత్సరాలు ఎక్కడ ఏం తిండి కూడా లేదు, తాగను కూడా తాగలేదు ఆళ్వారు.
భగవంతుని గుణామృతం తప్ప. మనకు 5 నిమిషాలకు ఒకసారి ఏదో ఒకటి ఉండాలండి, లేకపోతే కష్టం. ఈ మధ్య ఉపన్యాసం చెప్పే గురువులు కూడా ఒక్కొక్క ఉపన్యాసం సీటుకి ఎదురుగుండా ఇంకో బల్ల కూడా పెట్టి వాళ్ళకి ఇంత ప్రసాదం కూడా పెడుతున్నారు. ఎందుకండి అలా పెడుతున్నారండి అంటే వాళ్ళకి మేత కావాలండి. ఆ మేత ఉంటేనే నేను చెప్పేది వాళ్ళు వింటారండి. అందుకని సకుటుంబ పరివార సమేతంగా రండి అని పిలిచాము. అందుకే బల్లలు వేసామండి, మేతతో పాటు రమ్మన్నాం. వాడు అటు ఇటు వెళ్ళిపోతే నాకు ధారణ పోతుందండి అన్నాడు గురువుగారు ఒక ఆయన. ఎందుకంటే అటు ఇటు వెళ్ళకూడదు, వాడి ధ్యాస అక్కడే ఉండాలి, వినాలి. అందుకోసం అలా చేస్తుంటారు. వేదాంతులు చాలా ప్రమాదం, మాయావాదులు అంటారు. కనిపించే జగత్తును లేదంటాం ఏమిట్రా, కనపడుతుంది కదా, ఇది కళ, కళ కూడా యథార్థమే అని నిరూపించారు రామానుజులు. కళ యథార్థమా కాదా? రాత్రి మూట కనపడిందండి, పొద్దున్నే లేదండి అనకండి. కనపడ్డప్పుడు ఆనందం కలుగుతుంది కదా, ఆ ఆనందం పొద్దున కూడా అనుభవిస్తున్నాం కదా. అందువల్ల కళ యథార్థమా కాదా? యథార్థమే. దుఃఖం వచ్చినా అంతే అనుభవిస్తున్నాం, దాన్ని నిరూపిస్తారు రామానుజులు. అందువల్ల మాయావాదుల యొక్క వాదాన్ని ఖండించి పారేశారు రామానుజులు. మాయావాది భుజంగము అంటే సర్పాలు. ఆ సర్పాలు దేనికి భయపడతాయండి? గరుత్మంతునికి భయపడతాయి. రామానుజులు ఒక గరుడ పక్షిలా వచ్చి ఆ సర్పాలని ఎత్తుకుపోయారండి. అలాంటి భుజంగ భంగ గరుడ త్రైవిద్య చూడామణి. త్రైవిద్యము, త్రయి అంటే వేదం. ఆ వేదానికి శిరస్సును ఉండేటి మణి రామానుజులు. చూడామణి అంటారు. అంటే పాపిడి కదండి, పాపిడిలో ఒక మణిని పెట్టుకుంటారు. వేదానికి కూడా మణి లాంటి వారు రామానుజులు. వేదం కూడా శిరస్సును పెట్టుకుంటుందండి. వేదం కూడా భయపడుతూ ఉంటుందండి. బిభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రతరిష్యతి. వేదానికి ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా అర్థం చెప్తే వేదం కూడా భయపడుతుందండి. అమ్మో వీడు నన్ను కొడుతున్నాడు బాబోయ్, నన్ను చంపేస్తున్నాడు రా బాబోయ్ అంటుంది. అందుకని వేదార్థం చక్కగా చెప్తే వేదానికి సంతోషం, లేదంటే వేదం చాలా బాధపడుతుంది. నారణనై కాట్టియ వేదం కళిపుత్తదు అంటారు ఇరామాసునుత్తందదిలో. భగవంతుడిని చూపిస్తుంది వేదం. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అంటారు కదా. ఆ వేదం భగవంతుని దర్శింపచేస్తుంటే ఆ దర్శింపజేసే వేదం యొక్క భావాన్ని తెలుసుకుని చెప్పగలగాలి కదండి. అలా చెప్పగలిగారు కనుక వేదమాతకు కూడా ఆనందం వేసి తన శిరస్సున రామానుజుని పెట్టుకుంటాడు. ఇంత గొప్ప మహనీయుడు ఉంటారా ఎవరైనా? ఉండరే అని వేదానికి కూడా సంతోషం, వేదం కూడా సంతోషించింది అంటారు. అలా మొదటి శ్లోకంలో రామానుజు వారిని ఒక చూడామణిగా, ఒక గరుడ పక్షిగా, ఒక చెప్పండి సింహంగా, ఇంకా ఒక సూర్యుడుగా, ఒక వజ్రాయుధంగా, ఇంకా ఒక దావాననంగా 6 విశేషణాలతో చక్కగా రామానుజు వారిని చెప్తూ ఇదిగో ఇలా చేశారండి అన్నారు. ఇంకా వారే కాదండి, వారు ధరించిన చిహ్నాలైన త్రిదండం ఎంత గొప్పదో తెలుసునా? త్రిదండము అంటాం కదా, త్రిదండం అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి. చాలామందికి సంశయాలు ఏమండి, ఎందుకంటే కర్ర పట్టుకున్నారు ఏమిటండి ఈ దండం అని అడుగుతుంటారు కదా. ఆ దండాన్ని వివరిస్తుందన్నమాట ఈ శ్లోకం. దండం ఎంత గొప్పది అంటే, దండం ఉంటే అపమార్గంలో ఎవడు పడితే వాడు ఎటు పడితే అటు వెళ్ళడు. ఒక ఊనికనిస్తుంది కర్ర మామూలుగా నడిచేటప్పుడు. దండం దశగుణం భవేత్ అంటూ ఉంటారు కదా. అంటే కర్దమి హరదే, ఎక్కడ బురద ఉన్నా, నీళ్ళల్లో వెళ్తున్నా, చీకట్లో వెళ్తున్నా, కుక్కల నుంచి, సర్పాల నుంచి, విష జంతువుల నుంచి కాపాడుకోవడానికి దండం ఉపకరిస్తుంది. కానీ ఇది అలాంటి దండం కాదు. ఆత్మ వినాశనం కాకుండా రక్షించే దండం ఈ దండం. త్రిదండం. సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటారంటారు. 3 ఉంటాయి ఇందులో, చిత్, అచిత్, ఈశ్వర. చిత్ అంటే చైతన్యం కలిగిన కదిలే వస్తుజాతం అంటే మనం. 2 కదలనిది ప్రకృతి. కదలని వాటి ఈ రెండింటిని కలిపేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు. ఈ ముగ్గురిని కలిపి చెప్తుంది కనుక త్రిదండం అంటారు.
అలాగే అనేక రకాలు చెప్తారు. మనోదండం, వాగ్దండం, కాయదండం. మనస్సు అనేది ఒక దండం, శరీరం అనేది ఒక దండం, వాక్ అనేది ఒక దండం, త్రికరణాలు. అలాగే సత్వరజస్తమో గుణాలకి ప్రతీకగా జ్ఞానదండం, క్రియాదండం, ఇలా ఒకటి కాదు ఎన్నో రకాలుగా పరమఋషులు మనకి తెలియజేశారు యతి ధర్మ సముచ్చయం అనే గ్రంథంలో. అలాంటి త్రిదండం పట్టుకుని నిజంగా అనుష్ఠించే వ్యక్తులు కనుక ఉంటే స్థానాత్ చలతి భాస్కర, సూర్యుడు కూడా పక్కకి వెళ్ళిపోతాటండి వాళ్ళ తేజస్సును చూసి. అంత గొప్ప ప్రభావం ఈ త్రిదండానికి ఉంది అని చెప్తారు. అలాంటి త్రిదండ విషయం చెప్తున్నారు. ఇక గబగబా చెప్పేసుకుందాం, మళ్ళీ అవే మతాల గురించి చెప్తారు. పాషండ షండ గిరిఖండన వజ్రదండ. రామానుజు వారి దండం వజ్రదండం. ఏం చేస్తుంది? పాషండులు అని వేదవాక్యులని ఇందాక మనం చెప్పుకున్నామే, అలాంటి సమూహానికి, పర్వతాలకి ఇది వజ్రదండం లాంటిదిటండి. పాషండ షండ గిరి ఖండన, ఆ పర్వతాన్ని ఖండించేటటువంటి వజ్రదండం, వజ్రాయుధం అని ఇందాక చెప్పుకున్నామే. అక్కడేమో పిడుగు, ఇక్కడేమో వజ్రాయుధం. వజ్రాయుధం పర్వతాలకు రెక్కలు నరికినట్టుగా ఇక్కడ ఈ పాషండుల యొక్క రెక్కలు నరికేస్తుందట ఈ వజ్రాయుధం. త్రిదండం అనేది ఒక వజ్రాయుధం. అందుకే త్రిదండాన్ని అభిమంత్రించేటప్పుడు కూడా ఇంద్రస్య వజ్రోసి వార్త్రఘ్న త్వయాయం వృత్రం వధ్యాత్ అని వేదమంత్రం చెప్తోంది. ఎవరు ఈ త్రిదండం? నీటితో అభిమంత్రం చేస్తూ చెప్తారు. ఇంద్రస్య వజ్రోసి, నువ్వు ఇంద్రుని వజ్రాయుధమవుగాక, నువ్వు ఇంద్రుని వజ్రాయుధంవి నువ్వు అంటూ మంత్రిస్తారు ఈ త్రిదండం. అందువల్ల త్రిదండం వజ్రాయుధంతో సమానం. అలాగే ఇక్కడ వజ్రాయుధం కనుక ఏం చేస్తుంది? వజ్రాయుధంతో ఇంద్రుడు ఎలా పర్వతాల రెక్కలను నరికాడో రామానుజుల వారు కూడా ఈ పాషండుల యొక్క రెక్కలు నరికేశారు. రెక్కలంటే వాళ్ళ వాదాల్ని నరికి పారేశారన్నమాట. పాషండ షండ గిరిఖండన వజ్రదండా ప్రచ్ఛన్న బౌద్ధ మకరాలయ మంథదండా. ప్రచ్ఛన్న బౌద్ధులని మీకు ఇందాక చెప్పాం, మాయావాదులే. అలాంటి మాయావాదుల యొక్క సముద్రం ఒకటి ఉంది. ఎలాంటిది ఆ సముద్రం? మకరాలయం అంటేనే సముద్రం, అంటే మొసళ్ళతో కూడిన సముద్రం అండి. అలాంటి ఆ సముద్రాన్ని మధించేటటువంటి కవ్వం ఈ దండం, త్రిదండం. దాని మొత్తాన్ని మధించి పారవేస్తుందట. మంథదండా. ఇంకేం చేస్తుంది? వేదాంత సార సుఖదర్శన దీపదండ. ఈ దండం ఒక దీపం లాంటిది. ఏం చేస్తుంది? దీపం ఎక్కడ వెలుగుతుందో అక్కడ ఉన్న వస్తువులన్నీ కనిపించేలా చేస్తుంది. అలాగే ఈ త్రిదండం వేదాంతం యొక్క సారాన్ని బాగా తెలియజేస్తుందట. రామానుజులు 2 గ్రంథాలు రాశారు, వేదాంత సారము, వేదాంత దీపము. 2 కూడా ఇందులో చెప్పుకోవచ్చు. అలాంటి వేదాంత సారం పరమాత్మతత్వాన్ని, జీవతత్వాన్ని, ప్రకృతితత్వాన్ని తెలియజేస్తుంది. కనుక అవి తెలియజేసే గొప్ప దండం ఈ త్రిదండం. రామానుజస్య విలసంతి మునే త్రిదండ. రామానుజ వారి చేతిలో ప్రకాశించేది ఈ త్రిదండము అని త్రిదండాన్ని వర్ణించారు. ఇంకా ఎలాంటిది ఈ త్రిదండం? చారిత్రోద్ధారదండం చతురనయపథా అలంక్రియా కేతుదండం సద్విద్యా దీపదండం సకల కలికథా సంహతే కాలదండం. వివరం తెలుసుకుందాం. చారిత్రోద్ధారదండం, మంచి నడవడికని కలగజేస్తుందట ఈ త్రిదండం. దండం ఎప్పుడైనా అంతే కదండి, మాట విన్న వాళ్ళని ఏం చేస్తాం? ఏయ్ అంటే వాడు మంచిగా ఉంటాడు. అంటే మంచి నడవడిక కలిగిన వాళ్ళని చేత ఉద్ధరించబడేది, అంటే వాళ్ళ చేత ధరించబడేది. చారిత్రోద్ధారదండం చతురనయ పథ అలంక్రియా కేతుదండం. చతుర అందమైనటువంటి నయ అంటే నీతి మార్గంలో వెళ్ళేటటువంటి మహనీయులు. అలాంటి నయపథ న్యాయాలు, న్యాయ మార్గాన్ని అనుసరించి వెళ్ళేటటువంటి పెద్దలు ఉంటారు. అంటే మనకి అపచ్ఛేద న్యాయం ఇలాంటి న్యాయాలు కొన్ని చెప్తూ ఉంటారు.
అలాంటి న్యాయాలన్నింటినీ అనుసరించేయండి పెద్దలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక ధ్వజంలా ఉంటుందట ఈ త్రిదండం. ఇంకోటి కూడా చెప్పచ్చు, దాసుడు కనిపించిన ఒక భావన, పెద్దలు కూడా అది కరెక్టా కాదా చెప్పాలి. చతుర నయపథ, ఎవడైనా 4 మార్గాల్లో నడుస్తాడు. బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం కదండి చివరిది. ఇలా అవి కూడా ఎలా నడవాలి? ధర్మార్థ కామాలు మనకి ఏవైతే చెప్పారో దాన్ని అనుసరించి చక్కగా నడిచే వాళ్ళకి చివరి దశలో స్వీకరించడానికి ఇది ఈ త్రిదండం ఏం చేస్తుంది? మోక్షాశ్రమంలో వాడు గ్రహించడానికి వీలుగా ఉంటుంది. కేతు దండం, కేతు అంటే ధ్వజం అన్నమాట. ధ్వజం ఏం చేస్తుంది? ధన్వన్నివ ప్రపాసి అని వేదం చెప్తుంది. బాటసారులు వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ధ్వజం కనపడింది అనుకోండి, వాడికి దాహం వేస్తే చలివేంద్రాలు ఉన్న చోట పెద్ద ధ్వజం పెడతారట, లేకపోతే ఎక్కడైనా పడుకోవడానికి ఒక ధ్వజాలు ఉంటాయట. ఆ ధ్వజం దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో ఉంది, మనం వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు అనిపిస్తుందట. అలాగే ఈ త్రిదండం ఏం చేస్తుంది అంటే, ఒరే నాయన ఈ సంసారంలో చాలా కష్టపడుతున్నావు కదా, ఈ ఒక్కొక్క ఆశ్రమం నువ్వు వెళ్తున్నావు, దీంట్లో ధర్మబద్ధంగా నువ్వు రా, వస్తే ఈ త్రిదండం అంటే సాక్షాత్ విష్ణువు కదా, ఆ విష్ణువే నీకు లభించేలా చేస్తుంది ఈ ధ్వజం అనేది కూడా ఒక అర్థంలో అనిపిస్తుంది. చతుర్నయ పథ అలంక్రియ కేతుదండం సద్విద్యా దీపదండం. ఈ త్రిదండం ఒక దీపంట. ఎలాంటి దీపం? సద్విద్య. సద్విద్య అంటే సా విద్య యా విముక్తయే అంటారు. లోకంలో చాలామంది విద్యని చదువుతూ ఉంటాం. ఏది సద్విద్య? నిజమైన సద్విద్య ఏది అంటే బంధాల నుంచి విముక్తి చేసేది ఏదో అదే విద్య అంటారు, సద్విద్య. ఈరోజు నేను ఇంజనీరింగ్ చేశానండి, నేనేమో బీటెక్ చేశా, ఎంటెక్ చేశా అంటే అవి విద్యలు కావు. విద్యలలోకెల్లా మర్మమెరిగితి తండ్రి అంటారు ప్రహ్లాదుడు. అలాంటి చదువు కావాలి. అలాంటి చదువేది ఇదే, భగవంతుని గురించి తెలుసుకోవటమే. అలాంటి తత్వాన్ని తెలియజేసే దండం. ఒక త్రిదండం గుర్తొస్తే దేవుడు గుర్తు రావట్లే మీకు? ఈ జీవుణ్ణి, ప్రకృతిని రెండింటినీ శాసించేవాడు, రెండింటినీ కలిపి నడిపించేవాడు, మనల్ని లోపల ఉండి నడిపిస్తుంటాడు ఆయన. అలాంటి ఆ పరమాత్మ అని మనకి తెలియజేస్తుందన్నమాట. అలాంటి విద్యని బోధింపజేసేది దండం. సద్విద్య దీపదండం సకల కలికదా సంహతే కాలదండం. ఇది యముని యొక్క దండం లాంటిది, కాలదండం. కాలం అంటే యముడు. ఏం చేస్తుంది? సకల కలికథాహ, ఈ కలిపురుషుని యొక్క ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడాను దెబ్బ కొట్టేస్తుంటండి, అన్నిటినీ దూరం చేసేస్తుంటండి ఈ దండం. రామానుజ వారి విషయంలో చెప్తూ ఉంటాం కదా మనం. ఎలాంటి వారు రామానుజులు అంటే, వారిని ఆశ్రయిస్తేనే మదన కథనై నక్లిష్యంతే. మదనుడు అంటే మన్మధుని యొక్క చేష్టలు ఆయన దగ్గర ఉండవు, ఇక కలిపురుషుడు కూడా దూరం వెళ్ళిపోవాల్సిందే. అలాంటి గొప్పవారు రామానుజుల చేతిలో ఉన్నటువంటి త్రిదండం అంత గొప్పదన్నమాట అండి. కలిని కూడా దూరం నెట్టిపారేస్తుంది. త్రయ్యంతా లంబదండం త్రిభువన విజయ ఛత్ర సౌవర్ణదండం. త్రై అంటే వేదం, వేదానికి అంతం అంటే ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులకి ఆలంబం అన్నమాట. అంటే పరమాత్మ యొక్క గుణాలని నిష్కర్షించేది, ఈ జీవుడికి కూడా ఉనిక పరమాత్మే అని చెప్పేది. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతి గుంసరూపాం అంటూ వేదాలు వివరించే ఈ జీవుడేమిటి, ప్రకృతి ఏమిటి, వీటన్నిటికీ ఆయన అందరినీ సంరక్షించేవాడు సర్వేశ్వరుడు. అంటే ఈ ప్రకృతిని, ఈశ్వరుడు అంటే అందరినీ నియమించేవాడు. ఈ మూడింటిని తెలియజేస్తుంది కనుక ఈ దండం, త్రిదండం సామాన్యమైనది కాదండి. అటువంటి గొప్ప దండం వేదానికి కూడా ఆలంబనం ఈ త్రిదండం. త్రిభువన విజయ ఛత్ర సౌవర్ణదండం. ఈ 3 లోకాలకి విజయాన్ని కలిగించేది ఆ ఛత్రం. తెల్లని శ్వేతఛత్రం ఎలా అయితే ఉంటుందో అలా 3 లోకాలకి విజయాన్ని కలిగించే దండం ఈ దండం.
దత్తే రామానుజార్య త్రిదండం. రామానుజ వారు ధరించిన ఈ త్రిదండం ఏం చేస్తుందో తెలుసా? ప్రతి కథక శిరో వజ్రదండం. ప్రతి కథకులు అంటారు, అంటే ప్రతివాదులు ఎవడైనా వచ్చి నేను ఇలా చెప్దాం అనుకుంటున్నా, ఇది ఇలా అని వేదానికి అపార్థం చెప్తే, అలా ప్రతి కథలకి కథకులకి చెప్పేవాడికి శిరస్సు మీద వజ్రపాతంలాగా పడుతుందండి ఈ త్రిదండం. అది పడి వాడు నోరు మోయించేస్తుంది. ప్రతి కథక శిరో వజ్రదండం త్రిదండం దత్తే రామానుజార్య. రామానుజులు ఆయన ధరిస్తున్నారు ఆ త్రిదండాన్ని. ఇక్కడతో త్రిదండం అంశమైంది. ఇంకొక శ్లోకాలు రెండే ఉన్నాయి. రామానుజ వారు ధరించిన యజ్ఞోపవీతాన్ని చెప్తున్నారు. దాన్ని ఒకసారి పైపైన తెలుసుకొని మనం వెళ్దాం. త్రయ్యా మాంగళ్య సూత్రం త్రియుగ యుగ పదారోహణ లంబ సూత్రం. త్రయి అంటే వేదం, ఆ వేదానికి ఆలంబం అన్నమాట ఈ యజ్ఞోపవీతం. త్రయ్యా మాంగళ్యం, వేదం అనేది ఒక కన్యకగా తీసుకున్నారు, ఒక స్త్రీగా. మరి స్త్రీ ఎవరిని చెప్తుందండి? స్త్రీ ఎప్పుడైనా సరే ఒక వరుడు కావాలి కదా ఆవిడకి. త్రయ్యా మాంగళ్య సూత్రం, వేదానికి ఒక స్త్రీగా కన్యకగా తీసుకొని ఆవిడికి మాంగళ్యం ఏది అంటే రామానుజ వారు ధరించిన యజ్ఞోపవీతం గురించి చెప్తున్నారు. ఈ యజ్ఞోపవీతానికి విశేషాలు. సహజంగా యజ్ఞోపవీతం ధరిస్తేనే వేదాధికారం ఉంటుంది. వేదాన్ని చదివి ఆ విజ్ఞానాన్ని సముపార్జించడం తెలుసుకోవడం తెలుస్తుంది అన్నమాట. అందువల్ల త్రయ్యా మాంగళ్య సూత్రం, వేదానికి మాంగళ్యం ఈ సూత్రం. త్రియుగ యుగ పథ ఆరోహణ లంబ సూత్రం. త్రియుగ అంటే 3 రొళ్ళు అన్నమాట. 3 రొళ్ళు 6. త్రియుగ యుగ అని ఇంకో యుగళం పెట్టారు 2. 3 రొళ్ళు 6, 6 రొళ్ళు. లెక్కలు వచ్చారా? అందరూ ఏదో ధ్యాసలో ఉండిపోయారు. మొత్తం 12 లోకాలు మనం చేరడానికి ఆలంబనమైంది ఈ సూత్రం. అర్చి, పూర్వపక్ష, షడుదంగ్, మాస, అబ్ద అని రోజు చదువుతుంటాం కదండి. అర్చిరాది అని అవి 12 ఉన్నాయండి. ఆ అర్చిరాది మార్గం గుండా వెళ్ళినవాడు మాత్రమే మళ్ళీ తిరిగి రాని లోకం చేరతాడు, వైకుంఠం. అలా వైకుంఠం దాకా ఉండేటటువంటి వరుణ, ఇంద్ర, ధాతృ లోకాలన్నీ కూడాను ఆ 12 లోకాలని ఇందులో చెప్పారు. చూడండి, మామూలుగా సంస్కృతం వస్తే తెలియదు, పెద్దలు చెప్తేనే తెలియాలి. త్రియుగ యుగ పథ అన్నారు. దీనికి త్రియుగ అనగానే 3 యుగాలు కాదే 4 యుగాలే అనిపిస్తుంది. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థం చేసుకున్న 3 రొళ్ళు 6, మళ్ళీ యుగ 2, 6 రొళ్ళ 12. ఏమిటి 12 మార్గాలు ఏమిటి? మనకున్న మార్గాల్లో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తి 4 కనబడుతున్నాయి. ఇంకేంటబ్బా అని అనిపిస్తుంది. ఆలోచిస్తే మనకి తెలియదండి. అందుకే నీ బుద్ధితో నువ్వు ఆలోచిస్తే నీ క్లేశాలు కలుగుతాయి. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేశ్చరణ కారణం ఉపదేశాత్ హరిం బుద్ధ్వా విరమేత్ సర్వకర్మసు. వదిలిపెట్టవయాన్ని, వెళ్ళు గురువు దగ్గర కూర్చో, గురువు చెప్పే మాటలు విను, అప్పుడు నీకు అన్నీ తెలుస్తాయి. మనం కూడా గురువు దగ్గర కూర్చుంటే తెలుస్తాయి. 12 లోకాల విశేషాలు మనం పొందాలంటే ఒక యజ్ఞోపవీతం అండి. యజ్ఞోపవీతంలో 96 బెత్తలు ఉంటాయి. షణ్ణవతి అంటారు. ఏముంటాయి? 96 బెత్తలు. వాటిని 96 బెత్తలు చేసి 96 చొప్పున 3 96లు చేసి దాన్ని పేంతే ఒక 96 ఒక సూత్రం, ఇంకో 96 ఇంకో సూత్రం, ఇంకో 96 ఇంకో సూత్రం. 96 దానికో లెక్క ఉందండి. ఎలా పడితే అలాగ టైం దారం వేసేసుకుని యజ్ఞోపవీతం అంటే కుదరదండి. అలా వేసుకుంటే బయట దొరికే తాడు ఇది ఒకటే. తిథిర్వారంచ నక్షత్రం అంటే తిథి, వారము, నక్షత్రం, తత్వము 24 తత్వాలు. తిథులు ఎన్నండి మొత్తం? తిథులు ఎన్ని? 27 తిథులా? అమ్మో, 16 అండి. ఎన్ని? పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా తీసుకోండి 15. తర్వాత ఇంకేముందండి? అమావాస్య 16. వారాలన్నీ 7, నక్షత్రాలు 27,
తత్వాలెన్ని? తత్వాలు 24 తత్వాలు. ఇలా తిథిర్వారంచ నక్షత్రం తత్వ వేద వీటన్నిటినీ లెక్కగట్టి తత్వాలు చెప్తారు, కాలాలు చెప్తారు. 3 కాలాలు. ఏమేం కాలాలండి? అమ్మ మీరు మంచివాళ్ళండి. భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పారు. ఒక ఆయన ఎండాకాలం, వానాకాలం, చలికాలం చెప్పారు. అవి కాలాలు కావు. అవి కాలమే అనుకోండి, ఇక్కడ చెప్పింది అవి కావు. వీటన్నిటినీ గణనం చేసుకుంటూ పోతే మాసాలన్నీ 12 మాసా సంవత్సర అని వేదం చెప్తున్న 12 మాసాలు. సత్వరజస్తమో గుణాలు 3 గుణాలు. వీటన్నిటినీ కలిపితే బ్రహ్మసూత్రం యొక్క షణ్ణవతి 96 వస్తాయి. వేదాశ్చత్వార 4 వేదాలు. ఒక్కొక్క వేదానికి 20 గాయత్రి మంత్రాక్షరాలతో కూడి ఉంటుంది 24. దీన్ని చతుర్గుణితం చేయమన్నారు. ఒక్కొక్క దాంట్లో 24 24 24 కదండి. 24 నాలుగులు ఎంతండి? 96. అందువల్ల ఒక్కొక్క వేదంలో ఉండే గాయత్రి అక్షరాలన్నింటినీ తీసుకుంటే షణ్ణవతి 96. ఇలా 96 బెత్తలు అని మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఇది యజ్ఞోపవీత వైభవాన్ని తెలియజేస్తుంది. అందువల్ల యజ్ఞోపవీతం అంటే అంత గొప్పది. సద్విద్యా దీపసూత్రం. ఈ సూత్రం ఏం చేస్తుంది? సద్విద్య. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే బంధాల నుంచి మనం విముక్తి చేస్తుందో అది విద్య అని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ సద్విద్య అంటే కూర్చోండి. సద్విద్య అనేది చాందోగ్యంలో ఉంది. శ్రియఃపతి సామవేదం. సామవేదం సాక్షాత్తు భగవంతుడు. వేదానాం సామవేదోస్మి అన్నాడు పరమాత్మ. మాకు శ్రియఃపతి సామవేదం. సామవేదం అనేది సాక్షాత్తు భగవంతుడు. ఆ సామవేదంలో చాందోగ్యం అని ఉంది. తస్య మస్తకం, అది ఆయన శిరస్సుటండి. అందులో సద్విద్య అనేది ఆయన కిరీటం. అందులో తత్వమసి అనేది మకుటమని చాలా అందంగా, అది మణి అని చెప్తారు. అందులో సద్విద్య అంటే సామవేదంలో ఉండే చాందోగ్యంలో మనకుండే బ్రహ్మ విద్యలలో ఒక విద్య, చాలా గొప్ప విద్య. అలాంటి సద్విద్య అనేది దీపసూత్రం కింద మనకి చెప్పారు. అలాంటిది ఈ బ్రహ్మసూత్రం రామానుజ వారిది. ఆ రామానుజ వారి యజ్ఞోపవీతమే యమపాశంగా కలి మొత్తాన్ని లేకుండా చేసేస్తుంటాడు. అదే కాదు, బుధానాం ప్రజ్ఞాసూత్రం, బుధులకి ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సూత్రమని. అలాగే ప్రశమ ధనమన మనఃపద్మిని నాల సూత్రం. శాంతం అంటే శాంతము దాంతము గుణాలుగా కలిగినటువంటి మహనీయులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి మనస్సు ఎలా ఉంటుంది? అవే ధనంగా కలిగిన వారి మనస్సు పద్మిని అంటారు. పద్మిని అంటే పద్మంలో ఉండే నాళం ఎంత తెల్లగా స్వచ్ఛంగా ఉంటుందో వారి మనస్సు అంతా స్వచ్ఛంగా ఉంటుందండి. పద్మిని నాళ సూత్రం. మునీనాం రక్షాసూత్రం, మునులందరినీ రక్షించేది. అలాంటి గొప్పది యతిపతే వక్షసి బ్రహ్మసూత్రం జయతి. రామానుజ వారి వక్షస్థలంలో ఉన్న ఆ యజ్ఞోపవీతానికి జయం కలుగాక అని చెప్పారు. ఇప్పుడు రామానుజ వారిని వర్ణిస్తున్నారు. ఒక్క మాటలో మనం చెప్పుకుందాం. పాషండసాగర మహాబడబా ముఖాగ్ని శ్రీరంగరాజ చరణాంబుజ మూలదాస శ్రీ విష్ణులోకమణిమండప మార్గదాయి రామానుజో విజయతే యతిరాజరాజ. రామానుజులు యతిరాజరాజు, ఆయనకి విజయం కలుగుతుంది, ఆయనకి జయం కలుగుగాక అంటూ ఆయన ఎలాంటి వారు? పాషండ మతాలనే సాగరాన్ని మొత్తాన్ని ఇంకింపజేసే బడబ అగ్ని. బడబ అంటే ఆడగుర్రానికి పేరండి. ఆ బడబ అగ్ని సముద్రంలో ఉంటుంది. కడుపులో ఉండేది జఠరాగ్ని, అరణ్యంలో ఉండేది దావాగ్ని. చూడండి, నదులు ఎన్నో వెళ్ళి సముద్రంలో కలుస్తున్న
నీరంతా ఏమైపోతుంది మనకి తెలియదు. దాంట్లో ఒక అగ్ని ఉంది, అది ఆవిరి చేస్తుంది. ఆవిరి చేసి మళ్ళీ పైకి పంపిస్తే మళ్ళీ వర్షం పడేలా చేస్తుంది. అలాగే ఈ మతాల్లో ఎవరైతే కుయుక్తులు పన్నేవారు ఉన్నారో అలాంటి సముద్రానికి ఇది అగ్ని లాంటిది రామానుజుల వారు. బడబాగ్నిట రంగరాజుని యొక్క చరణాలలో చక్కని సేవ చేసే కైంకర్యం చేసేటువంటి దాసులని, అలాగే విష్ణులోకానికి మార్గాన్ని చూపే మహనీయులని ఆ రామానుజుకి విజయం కలగాలని తెలియచేశారు. మనం 6 గంటలకే అనుకున్నాం, కొంచెం ఆలస్యమైన చక్కగా కూర్చొని విన్నందుకు మీ అందరికీ కూడా రామానుజు వారి అనుగ్రహం కలుగుగా. కానీ కొంచెం సమయం మాకు చెప్పలేదు, ఆ కారణంతో కొంచెం అతీతం అయింది, అలా అనుకోవద్దు. అందరికీ మంగళాశాసనం. జై శ్రీమన్నారాయణ. పరమ భోగ్యమైన రామానుజ వైభవాన్ని తెలియజేసేటువంటి త్రిదండం యజ్ఞోపవీతం రామానుజుల వారు విజయధ్వజులుగా పెంచేసి ఉండే పద్ధతిని రూపకాలంకార ప్రక్రియలో కూర్చున్నటువంటి శ్లోకాల్లో ఉండేటువంటి వారిని అనేక విశేషాలు. యజ్ఞోపవీతం 96 పోగులతో ఎందుకుంటుంది అనేటువంటి విషయాన్ని వైదికమైనటువంటి ప్రక్రియలో వివరించారు. ఇది అందరికీ సాధ్యపడేటువంటి విషయం కాదు. మన ఓవలజీ స్వామి వారు చాలా చక్కగా వీళ్ళలో ఉండేటువంటి విశేషాలన్నిటి కూడాను వర్ణించారు. వేదాల్ని అంగీకరించకుండా ఉండేవారు కొందరు, అంగీకరించిన అపార్థాలు చెప్పేవారు కొందరు. వీరిద్దరి స్థితి ఏమిటంటే 2 లేళ్ళు అన్నమాట, మృగాలు. దాహం వేసింది, అక్కడ మడుగుంటే పరిగెత్తుతున్నాయి. మధ్యలో ఒక పెద్ద పులో ఏదో వచ్చి ఒక మృగాన్ని చంపేసింది, అది అక్కడ పోయింది. దాహం తీరలేదు. రెండవది మడుగులో దిగింది, అక్కడ మొసలి దాన్ని లాగేసింది. రెండూ కూడాను దాహం తీర్చుకోవడానికి వెళ్ళినా ఒకటి మధ్యలోనే పోయింది, ఒకటి దిగిపోయింది. వేదాలు అంగీకరించని వారి స్థితి ఇది, అంగీకరించి అపార్థాలు చెప్పేటువంటి స్థితి వారిది అనేటువంటి విషయాన్ని కూరతాళ్వాన్ జగ్ధస్య కాననమృగై మృగదృష్టికయప్సో కాసారసత్వ నిహతస్య చ కో విశేష అనేటువంటి శ్లోకంలో అద్భుతంగా అనుగ్రహించారు. మన జీర్ స్వామివారు పరమభోగ్యమైనటువంటి ఉపదేశాన్ని, అమృతాన్ని మనకు పంచిన దానికి మనందరి తరఫున అనేకములైనటువంటి దాసోహాలు ఉపన్యాసం వింటూ ఉంటే వైకుంఠంలో భగవద్ అనుభవం నిత్యముక్తులు ఎలా చేస్తారో అలాంటి ఆనందం అందరికీ కూడాను కలిగిందని భావన చేస్తూ, సమయం ఏమి కూడాను అతీతం కాలేదు, శ్రమ మాత్రం వారికి ఇవ్వడం జరిగింది. క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రండి, ఎవరో చెప్తే వాళ్ళ పేర్లు